ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు రాజేంద్ర గారికి, దైవజనులు మా స్నేహితులు, వేదికను అనుగ్రహించినటువంటి దైవజనుల గారికి ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు వర్ణాలు శుభములు తెలియజేస్తున్నాను. మామూలుగా సంవత్సరంలో మేము 21 days ఫాస్టింగ్లో ఉన్నాం. పార్షియల్ ఫాస్ట్ అంటే ఒక పూట తినే ఉపవాసంలో ఉన్నాం. దాదాపుగా ఎక్కడికి కదలను. నేను ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువసేపు దేవునితో గడపాలనే దృక్పథంతో టైం చెప్తారా? ఓకే. ఉపవాసం ఉండి దేవునితో గడపకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. కనుక దేవునితో ఎక్కువ గడపాలనే ఆశతో మామూలుగా ఎక్కడికి వెళ్ళాను. సహోదరుడు మురళి చెప్పడం, ఇట్లా యానివర్సరీ ఉంది, మీరు రావాలి సార్ అని అడిగారు. అంటే ఫస్ట్ విన్న వెంటనే, అంటే రాజేంద్ర గారు పాస్టర్ అన్నటువంటి, అంటే ఈ ప్లేస్ అనేది నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. నేను రాను బ్రదర్ అని చెప్పాను. ఇమ్మీడియట్గా ఫాస్టింగ్లో ఉన్నాను, రాను, మళ్ళీ బ్రేక్ అవుతుంది, ఇమ్మీడియట్గా రానని చెప్తే, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను సార్, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. అని చెప్తే ప్రార్థన అనే ఆయుధం వాడితే నేను చెప్పాను, సరే బ్రదర్ మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతాను దేవుణ్ణి, దేవుడు వెళ్ళమంటే ఇంకేంటి, నోరు మూసుకొని వచ్చేస్తాను నేను. దేవుడు వెళ్ళమంటే రమ్మంటే ఖచ్చితంగా వస్తాను, నేను ప్రార్థన చేస్తాను, మీకు ఒకటి లేకపోతే 2 రోజుల్లో చెప్తాను అని చెప్పాను. ఆదివారం రాత్రి చెప్పాను. సో ఎందుకు అంటే, దేవుడు పంపిస్తే దానివల్ల ఖచ్చితంగా నాకు ప్రయోజనం ఉంటుంది, మీకు ప్రయోజనం ఉంటుంది. దేవుడు పంపించకుంటే ఏదో మామూలుగానే జరిగిపోతుంది, దానివల్ల పెద్దగా ఫలము ఉండదు. సో ప్రార్థన చేస్తే దేవుడు చాలా ఖచ్చితంగా వెళ్ళమని చెప్పాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని దర్శనం ప్రకారమే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత నేను అప్పుడు అడిగాను, అక్కడ ఎవరు పాస్టర్ గారు అంటే రాజేంద్ర, అంటే రాజేంద్ర గారా, ఓకే ఓకే అని చెప్పాను. సో చాలా రోజులైంది కలిసి, మీ మధ్యకు రావడం చాలా సంతోషకరం. దేవుని చిత్త ప్రకారం నేను వచ్చాను. సో మా ఫ్రెండ్ పీటర్ను చూడడం చాలా సంతోషం. చాలా సంతోషం. నా జీవితంలో దేవునికి ఎప్పుడైతే నేను సమర్పించుకున్నానో, ఆయన చిత్తానికి ఎప్పుడైతే నేను సమర్పించుకున్నానో, అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఏదో ఒక రకంగా దేవుని యొక్క రాజ్యానికి క్షేమం కలుగజేసేదానిగా దేవుడు చేస్తూనే ఉన్నాడు. కారులో వస్తూ మురళితో నేను మాట్లాడుతూ వస్తున్నాను. నా కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రొద్దుటూరులో పనిచేశాను. ప్రొద్దుటూరులో ఒక 7 నెలలు పనిచేశాను కంటి డాక్టర్గా. 7 నెలలు పనిచేశాను. ఆ 7 నెలలు పనిచేశాను కనుక ఆ ప్రాంతంలో ఈరోజుకి 2 సంఘాలు ఉన్నాయి అక్కడ. సో దాని తర్వాత మన ఎర్రగుంట, ధర్మవరం ఎర్రగుంటలో దగ్గర ఒక 1 సంవత్సరం రోజులు పనిచేశాను. ఎర్రగుంటలో పనిచేసేటప్పుడు పాత నిబంధనలో ప్రవక్తలు, దైవజనులు అందరూ కూడా వారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా బలిపీఠాలు కట్టేవారు. వారికి దేవునికి గుర్తుగా బలిపీఠాలు కట్టేవారు. నేను అక్కడ ఉన్నప్పుడు నేను, ప్రభువా నేను ఇక్కడ పనిచేశాను, నేను ఇక్కడ ధర్మవరం ప్రాంతంలో పనిచేశాను అన్నదానికి గుర్తుగా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ప్రభు అని, నా జీతం వస్తే ఆ జీతంలో డబ్బులన్నీ ఎత్తిపెట్టుకొని, ఎవరైనా ఒక మంచి సేవకుడు ఇక్కడ చర్చి కట్టుకుంటే దానికి ఎవరైనా ఉంటే వారికి స్థలం తీసిస్తాను అని డబ్బులు ఎత్తిపెట్టుకొని ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలోకి సేవ చేసేదానికి రమేష్ పాస్టర్ వచ్చాడు.
అడిగాను, నమ్మకంగా చేస్తావా సేవ? నువ్వు నమ్మకంగా చేస్తాను, ఆత్మల కొరకు ప్రయాసపడతానంటే దేవుని పేరులో దేవుని కోసం నేను స్థలం తీసిస్తానని 15 సెంట్ల స్థలం అప్పట్లో తీసేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించాను అన్నమాట. సో ధర్మవరంలో నేను పనిచేశాను కనుక ఆ ప్రాంతంలో ఓ సంఘం స్థాపించబడడం, ధర్మవరంలో పనిచేయడం వలన విశ్వాస పరిచయం కావడం, విశ్వాస ద్వారా మన పాస్టర్ గారు పరిచయం కావడం. సో ఈ ప్రాంతం అన్నటువంటిది నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ప్రాంతమే. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చాం. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ నర్సరావుపేట ప్రాంతంలో దగ్గర ఒక ప్రాంతానికి అక్కడ సువార్త సేవ నిమిత్తం ఎవరు పిలిస్తే వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పేదానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా దూర ప్రాంతం నుంచి ఆటోలో అదే పనిగా ప్రార్థన చేయించుకోవాలని 9 సంవత్సరాలుగా గొడ్రాలతనంతో బాధపడుతున్నటువంటి దంపతులు ప్రార్థన చేయించుకోవాలని అదే పనిగా వచ్చారు. సర్వీస్ అయిపోయింది, నాకు బస్సు టైము దగ్గర పడింది. సో ప్రార్థన చేసేదానికి కూడా టైం లేదు. సర్వీస్ అయిపోయిన తర్వాత దారిలో వెళ్తుండగా వారు ప్రార్థన చేయండి సార్, మేము మీకోసం వచ్చాం అదే పనిగా, ఇన్ని సంవత్సరం నుంచి గొడ్డాలతనం చేత బాధపడుతున్నామంటే చిన్న ప్రార్థన తల మీద చేయబెట్టి చిన్న ప్రార్థన చేశాను అంతే. కట్ చేస్తే దేవుడు అన్ని సంవత్సరాలుగా మూయబడినటువంటి గర్భం అదే నెలలో తెరవబడిందంట. హల్లెలూయా. ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మనము అతిశయించేదానికి, మనము గర్వించేదానికి ఏం లేదు మనలో. ఏ కార్యం జరిగినా కూడా అది సిలువను బట్టే జరుగుతుంది కార్యం. కాబట్టి నేను అలాది కదా. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేస్ ఇచ్చింటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిచ్చింటాడు. ఏ వ్యక్తికి కూడా అన్నీ ఇవ్వడు. ఇప్పుడు నేను కంటి డాక్టర్ కదా, కంటి డాక్టర్ అంటే కంటిది ఎక్కువ కళ్ళే పరీక్ష చేస్తూ ఉంటాను. గుండె డాక్టర్ వేరే ఉంటాడు. అలా దైవ సేవకులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన కృపనిస్తాడు దేవుడు. అందుకే మనము దైవ సేవకులో కూడా వీరికి ఏ కృప ఇవ్వబడింది అని అది గుర్తించి ఆ కృపను మనము గౌరవించినప్పుడు ఆ దైవజనుని ద్వారా మనం మేలు పొందుకుంటాం. హల్లెలూయా. సో అందుకే అప్పుడప్పుడు దైవజనులు ఎవరినైనా పిలిపించి వాక్యం చెప్పించడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో గనక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చాడు కనుక ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు ఏదో కార్యాలు అయితే చేయబోతున్నాడు. ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు, ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి దేవుడు నాకు చెప్పాడు, మీకు ఒక కార్ గిఫ్ట్గా ఇమ్మని చెప్పాడు అని వచ్చి కార్ గిఫ్ట్ ఇచ్చారండి, ట్రాన్స్ఫర్ చేసేదానికి ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాడండి అని చెప్పారు. అని చెప్పి ఏమన్నాడంటే, మీకు గుర్తుందా, మేము అనంతపురం వచ్చినప్పుడు మా కోసం ప్రార్థన చేయండి అంటే, ప్రభువా, ఈ దైవ సేవకుడికి కుటుంబం అంతా కలిసి వెళ్ళాలంటే బైక్ మీద చాలా ఇబ్బంది, సిటీలో హైదరాబాద్లో, మంచి కారు దయచేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థనలే చాలా చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ఏమండి 40 రోజులు ఉపవాసం చేశాడా సూర్యుని ఆపేదానికి, చంద్రుడిని నిలువరించేదానికి? ఏం లేదు, ఒకటే మాట, ఆగు అన్నాడు, ఆగిపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని మీద బాగా ఆశ పెట్టుకోండి. ఆయన చాలా నమ్మదగినటువంటి వాడు, ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. సో ఇప్పుడు ఒక గంట సేపు దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతాం, రాత్రి మరలా ఒక గంట సేపు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతాం.
ఈ 2 గంటల్లో కూడా మీరు ఏకాగ్రత, ఇక్కడ ఆల్రెడీ బాగా దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని సన్నిధి ఉన్నప్పుడు చాలా సులభం అవుతుంది, చాలా సులభం అవుతుంది. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు ఫ్రీగా వస్తుంటుంది వాక్యం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో కనుక ఖచ్చితంగా దేవుడు ఈ పరిచర్యకు, దైవజనునికి, ఆయన కుటుంబానికి, మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు, నేను దేవునితో సహవాసం చేస్తాను కదా, కొంచెం దేవుడిలాగానే మాట్లాడడం అలవాటు అనమాట నాకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏమంటాడు తెలుసా, నీకు, నీ కుమారునికి, నీ కుమారునికి అంటాడు. ఎప్పుడు కూడా 3 తరాలు మాట్లాడతాడు ఆయన. ఎప్పుడు కూడా మన చూపు కేవలం ఈ రోజు వరకే ఉంటుంది, లేకపోతే మన వరకే ఉంటుంది అన్నమాట. ఆహాజ్ అని ఒక క్రూరమైనటువంటి రాజు ఉన్నాడు. ఆహాజ్ అని, ఆహాబు ఎంత క్రూరుడంటే, చాలా తప్పులు చేశాడు. తప్పులు చేసి దేవుడు తన ప్రవక్త ద్వారా శాపాన్ని విడుదల చేస్తే భయపడి, బాధపడి, దీనుడైపోయి ఉపవాసం ఉండి క్షమించు ప్రభువా అని మొరపెడితే దేవుడు క్షమిస్తానని చెప్పి ఏమన్నాడంటే, సరే నువ్వు తగ్గించుకున్నావు గనక నీ టైంలో రానివ్వను, ఈ శాపాన్ని నీ పిల్లల టైంలో రాణిస్తానన్నాడు. అంటూనే ఏమన్నా తెలుసా, ఈ మూర్ఖుడు ఎంత దుర్మార్గుడు అండి. నాకు తెలిసి చాలా మంచోళ్ళం మనం. ఏమన్నా తెలుసా, అమ్మయ్య నేను తప్పించుకున్నానులే చాలే అన్నాడు. నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదులే అన్నాడు. అంటే ఆయన వరకు బాగుంటే పిల్లలు ఏమైపోయినా, కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఎప్పుడు కూడా, ఇప్పుడు అంత శిక్షను పోస్ట్ పోన్ చేసిన దేవుడు ఇంకో 2 అడుగులు ముందుకేసి కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ నాయనా, వాళ్ళ పిల్లలనైనా వాళ్ళు ఏం చేసినారు నాయన అంటే ఏం చేసిండేవాడు దేవుడు? క్షమించినవాడు. ఆడాగిపోయాడు, నేను బతికితే చాలు, నేను బాగుంటే చాలు, నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు. నేను ఎప్పుడు కూడా 3 తరాల గురించి మాట్లాడతా. మంచివాడంట తన పిల్లలను, మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి చాలామంది రాజీ పడుతుంటారు. కానీ వాక్యం అయితే, వాక్య ప్రకారం అది కరెక్ట్. చదువు ఇవ్వడం మంచిదే, చదువు ఇవ్వడం మంచిదే, కానీ ఆస్తి కూడా ఇవ్వాలి. ఆస్తి కూడా ఇవ్వాలి. గ్లోరీ టు గాడ్. సో ఈ 2 గంటలు కూడా మీరు ఏకాగ్రతతో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఈ మాటలు మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు దీవెనకరంగా మారుతాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, ఆమెనన్న వారందరి జీవితాల్లో ఈ మాటలు నెరవేర్చబడును గాక. ఆమెన్. హల్లెలూయా. నా దేవుడు, నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన పరిశుద్ధాత్ముడు, నేను చెప్పే మాటలను మీ హృదయముల పైన లోతుగా వ్రాయునుగాక. ఎప్పుడు ఎవ్వరు కూడా చెరిపి వేయలేని రీతిగా మాటలను దేవుడు వ్రాయునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ మధ్య నాకు ఎక్కువ ఏం అలవాటు అంటే, ప్రతి సీజన్లో దేవుడు ఒక వాక్కును నాతో ఉంచి ఉంటాడు. ప్రతి సీజన్లో ఏదో ఒక వాక్యం నా హృదయంలో మండుతూ ఉంటుంది. ఎవ్రీ సీజన్ some word will be burning in my heart in every season. సో ఆ మాటను పంచుకోవడం నాకు ఇష్టం. సో ఈ క్రమంలో ఆలోచిస్తే దేవుడు ఈ మధ్యలో నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మన జీవితాలు అవి ఆత్మీయ జీవితాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, సమాజంలో మన యొక్క స్థానం కావచ్చు, మనకు సంబంధించినవన్నీ కూడా
మనకు సంబంధించినవన్నీ కూడా 2 రకాల సిగ్నల్స్ పంపాలంట. ఇప్పుడు టవర్లు ఉంటాయి, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, ఇలాంటి టవర్లు ఉంటాయి. ఆ టవర్లు ఏం చేస్తాయి? సిగ్నల్స్ పంపిస్తుంటాయి. అలా మనము ఈ భూమిపైన యేసు ప్రభును నమ్మినటువంటి వారంగా మనము 2 రకాల సిగ్నల్స్ పంపించాలంట. ఎవరికి? మన చుట్టూ ఉన్న వారందరికీ. వారు మన రక్త సంబంధికులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన చుట్టూ ఉన్నవారు కావచ్చు, మనం పనిచేసే స్థలంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏంటంటే మొదటి సూచన దేవుడు ఉన్నాడు అన్న సూచన. హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయన ఈ భౌతిక నేత్రాలకు కనిపించాడు. సో గనుక ఆయన మనల్ని సాక్షులుగా ఉండమన్నాడు. గనుక మన జీవితాన్ని చూస్తే ప్రజలందరికీ ఏమనిపించాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మా చర్చిలో ఒక కుటుంబం ఉండేది. ఒక సహోదరుడు, వారి యొక్క తల్లి కొడుకు కావాలా, కొడుకు కావాలా, కొడుకు కావాలా, మనమడు కావాలా, మనవరాలు కాదు మనమడు కావాలని చాలా 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 కలలు కన్నది. ఫస్ట్ ఏమో కూతురు పుట్టింది, మనవరాలు పుట్టింది. మనమడు కావాలని వారు హైందవులుగా అన్యులుగా ఉండేవారు. ప్రభును నమ్మారు, ప్రభును అంగీకరించి రక్షించబడ్డారు. చర్చికి వచ్చేవారు, దేవుని ఆరాధించేవారు, అన్నీ జరిగేవన్నమాట. ఆమెకు ఆశ ఏంటంటే మనవడు కావాలని ఆశ. ఎవరికైనా అదే ఉంటుంది. మనవడు కావాలని ఆశ. ఇప్పుడు మామూలుగా పరీక్షలో చెప్పరు కదా, మగన ఆడనని చెప్పరు, చెబితే పెద్ద కేసు అవుతుంది. సో కనుక డెలివరీ తర్వాత తెలుస్తుంది. డెలివరీ తర్వాత మనవడు అని తెలిసిన తర్వాత ఆమె స్పందించిన మొట్టమొదటి విధానం ఏంటంటే దేవుడు ఉన్నాడు రా. నిజంగా దేవుడు ఉన్నాడు రా. దేవుడు ప్రతి ఆదివారం ఆయన్నే ఆరాధిస్తున్నారు. కానీ ఆ కార్యం జరిగిన వెంటనే దేవుడు ఉన్నాడు. సో అలా మన జీవితాలను చూసినటువంటి వారికి దేవుడు ఉన్నాడు అన్న సూచన వారికి అందాలి. దేవుడు ఎక్కడ మీ దేవుడు? ఏదో దేవుడు అంటారు కదా, బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదా, చర్చికి పోతుంటారు కదా, జీవం గల దేవుడు అంటారు కదా, ఎక్కడా నీ దేవుడు అని అడిగేటట్టు మన జీవితాలు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎక్కడంటే ఎలా చెప్పగలగంటే నన్ను చూడు, దేవుడు ఉన్నాడో లేదన్నదానికి నేనే సాక్ష్యం, నేనే సూచన. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, జీవిస్తున్నానంటే దేవుడే సాక్షి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కరోనా టైం వచ్చినప్పుడు కరోనా పేషెంట్లలో మునిగి తేలా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, నన్ను చూడండి దేవుడు ఉన్నాడు అంటే నాకు రాలేదు, నాకు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు రాలేదు, నాకు రాదు. ఆ విశ్వాసము నాకు ఉంది కనుకే కరోనా పేషెంట్ మధ్యలో లైవ్లో చెప్పచ్చు తెలియదు కానీ వ్యాక్సిన్ కూడా వేసుకోలే నేను. గవర్నమెంట్ వారు ఎంత ప్రెషర్ తెచ్చినా, ఎంత ఇది తెచ్చినా వ్యాక్సిన్ కూడా ఎందుకు రిస్క్? నా దేవుడు ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఎన్నో ప్రమాదాలు దేవుడు తప్పించాడు. కొంతమంది చాలామంది నేను బ్రతకను అనుకున్నారు. కొంతమంది నన్ను చూసినప్పుడు ఇంకా బ్రతికున్నాడా నేనంటే ఒకటే, దేవుడు ఉన్నాడు అనేదానికి నిలువెత్తు నిదర్శనం నేనే. హల్లెలూయా. నిన్ను చూస్తే మాత్రం మా పేషెంట్ కూడా వచ్చి అంటారు, సార్ నిజంగా నీ దేవుడు గొప్పోడు సార్,
నిజంగా నీ దేవుడు గొప్పడు సార్. ఎవరు అన్యులు మాట్లాడతారన్నమాట. దేవుడు ఉన్నాడు అన్నదానికి సూచనగా ఏమండి, ఆయన కృపను బట్టే దేవుడు అనుగ్రహించాడు. నేను మరలా చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను, నాది ఏమీ లేదు. ఐ యామ్ జీరో. నేను అతిశయించేదానికి కానీ, నేను గర్వించేదానికి కానీ, నేను వాణ్ణి వీననేదానికి కానీ, ఎంతో కల డాక్టర్ అయినా కూడా ఏమండి, సమస్తము ఆయన కృప ద్వారా నేను పొందుకున్నాను. ఏమంటే ఆయన కృపతో నేను కనెక్ట్ అయ్యాను, అంతే. మనము పే చేయాల్సింది డెలివరీ ఛార్జెసే. ఇప్పుడు ఒక మంచి ఏమండి ఒక కాస్ట్లీ వస్తువు ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్ వచ్చింది కదా, ఫుల్ ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. చాలా ఈజీ అయిపోయింది అన్నమాట, ఇంటికి వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలకు బాగా విశ్వాసం నేర్పించండి. రాబో కాలంలో ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. ఏఐ అనేది కొత్తది వచ్చేసింది. ఏఐ అని ఇంకా ఉద్యోగాలు ఏం ఉండవు అనమాట, అన్ని మెషిన్లే చేస్తాయి. వంటలు కూడా మెషిన్లే చేస్తాయి, ఊడ్చడం కూడా మెషిన్లే చేస్తాయి. మొత్తం మీకు భోజనం కూడా, హోటల్ నుంచి భోజనం కూడా ఏమండి డ్రోన్స్ తెచ్చిస్తుంది. ఆల్రెడీ జరుగుతుంది ప్రపంచంలో. ఉద్యోగాలు ఏముండవు, ఇప్పుడే వెళ్ళాడుతున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఎలా వెళ్ళాడతారో. దేవుని నమ్ముకోకుంటే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. దేవుని నమ్ముకుంటే కరువులో సమృద్ధిని ఇస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలవి ఆకలి కొంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న మనకు ఏ మేలు కొదువ ఉండదు. నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడినయ్యాను. హల్లెలూయా. నీతిమంతులు విడబోట కానీ, వారి సంతాన భిక్షమెత్తుట కానీ కనపడలేదు, వినపడలేదు. మొదటి యానివర్సరీకి వచ్చాను, ఇప్పుడు యానివర్సరీకి వచ్చాను. సాక్ష్యం చెప్తున్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను తగ్గిపోలేదు, నేను ఇంకా పెరిగాను. నేను బలహీనుని కాలేదు, నేను ఇంకా బలపడ్డాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ నేడు ఎప్పుడు కూడా నీ నిన్నటి కంటే బాగుండాలి. అంటే అప్పుడు భలే ఉంటేనే, బాగా ఆరోగ్యంగా ఉండా, బాగా జింకలాగా పరిగెత్తుంటే, నేను లేడీలాగా కూర్చుంటే లేగలేను, లేస్తే కూర్చోలేను. ఇప్పుడు షుగర్ లేనప్పుడు బాగా తింటుంటే ఇప్పుడు షుగర్ వచ్చా, ఇవన్నీ వచ్చా. అప్పుడే బాగుండా. ఇంకా కొంతమంది అయితే యేసుప్రభు నమ్ముకోక మునిపే బాగుండా, నమ్ముకున్నాకలా ఇవన్నీ అన్నీ తగులుకున్నాయి, అప్పుడే బాగుండా. ఇది దేవుని చిత్తం కాదు. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుని మార్గము అంతకంతకు మహిమ నుంచి అధిక మహిమ. ఆరోగ్యం నుంచి అనారోగ్యానికి వెళ్ళిపోకూడదు మనము. ఏమండి, ఆస్తి పనుల నుంచి ఏమండి ఎత్తిపోతల పథకంలోకి వెళ్ళిపోకూడదు మనము. ఆస్తుల్లో నుంచి అప్పుల పాలైపోకూడదు. ఆరోగ్యంలో నుంచి అనారోగ్యానికి రాకూడదు. బాగా నెమ్మది సంతోషం నుంచి సంతోషం లేమిలేకి వెళ్ళిపోకూడదు మనము. నో 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 నో. దేవుని చిత్తం ఏంటి? నిన్నటి కంటే ఈరోజు బాగుండాలి, ఈరోజు కంటే రేపు బాగుండాలి. 2024 కంటే 2025లో బాగుండాలి, 2025 కంటే 2026లో బాగుండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. వయసు వచ్చినంత మాత్రం రోగాలు రావాలని ఎక్కడుంది బైబిల్లో? మోషే మరణించినప్పుడు 120 ఏండ్లంట, కళ్ళద్దాలే రాలేదంట ఆయనకు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు నా దగ్గరికి, చూస్తే ఏం సార్ ఏమొచ్చినది, ఏమ్మా ప్రాబ్లం అంటే ఏమంటారు తెలుసా? బోర్డు మీద అక్షరాలు కానరాడం లేదంట సార్. చూస్తే సైటు. ఏం సార్ ఇంత చిన్న పిల్లలకు సైటా? మోషే మరణించినప్పుడు 120 ఏండ్ల ఈడు గలవాడు. అతనికి ఇప్పుడు అద్దాలు పెట్టుకునే వాళ్ళను నేను ఖండిస్తున్నానని ఏం అనుకోవద్దండి. ఏమండి కదా, అద్దాలు పెట్టుకునే వాళ్ళ వల్లనే కదా మాకు బిజినెస్ జరుగుతుంది. అంటే మనము ఏ స్థాయిలో జీవించవచ్చో చెబుతా ఉన్నా. నాకు 52 సంవత్సరాలు. నాకు ఇంతవరకు కళ్ళద్దాలు రాలేదు, రావు కూడా. హల్లెలూయా.
40 ఏళ్ళకే ఇవి కనపడవు, 40 సంవత్సరాలకి ఇవి కనపడవు. మామూలుగా 40 ఏళ్ళకే ఇవి అక్షరాలు కనపడవు. నాకు కనపడతాయి. ఎందుకు కనపడతాయి అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందే, నాలో ఏం లేదు కానీ ఆడ గ్రేస్ ఉంటే గ్రేస్కు కనెక్ట్ అయినా నేను. ఇప్పుడు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్ తగులుతుంది, అట్లా ఆశీర్వాదాన్ని పట్టుకున్నా నేను. ఆ వాక్యం ఎందుకు రాయించాడంటావు? మోషే గురించి ఆ మాట ఎందుకు వ్రాయించాడు దేవుడు, ఎందుకు ప్రస్తావించారు అంటే, ఎవరైనా చదివి నేను ఎందుకు ఇట్లా ఉండకూడదు అని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడు గనక, మోషే దేవుడే మన దేవుడు గనక మనకు కూడా ఇస్తాడని విశ్వాసాన్ని విడుదల చేస్తారు. అప్పుడు వారి జీవితాల్లో నేను కార్యం చేసి నేను నమ్మదగినటువంటి దేవుడు అని, నేను ఉన్నాడని లోకానికి సాక్ష్యము నాకు దొరుకుతుంది, పబ్లిసిటీ దొరుకుతుంది అని దేవుడు అటువంటి వాక్య భాగాలు వ్రాయించాడు. ఒక ఆయన అన్నాడు, మరి ఎలీషా రోగంతో చచ్చిపోయాడు కదా అంటే, అప్పుడు నేను అన్నాను, నేను మోషను ఫాలో అవుతా, మీరు ఎలీషాను ఫాలో కండి అన్నాను. నేను మోషను ఫాలో అవుతా, మీరు ఎలీషాను కావాలంటే మీరు కోరుకున్నారు. దేవుడు ఏమన్నాడు, 2 పెట్టాను, మీకు ఏది కావాలో కోరుకుని అన్నాడు. నేను మోషను పట్టుకున్నా. అంతే, మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం సమ్మతించే దాన్ని బట్టే ఉంటుంది, మనం ఏది కావాలో కోరుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇదిగో 2 పెట్టాను, ఆశీర్వాదము శాపము నీ ఎదుట పెట్టాను, మీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. ఏండ్ల తరబడి చెప్తున్నా నేను. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు, 40 సంవత్సరాల వయసులో ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను, మార్చలేదు. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకసారి అనంతపురంలో నేను మా ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్స్ ఉన్నాం, మాట్లాడుతూ అదే డానీ మనకు ఇంకా 40 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా వస్తాయి కదా, బీపీలు షుగర్లు వస్తాయి కదా అని అంటే, ఇమ్మీడియట్గా నేను ఊరకుండకుండా నాకు లేవు, నాకు రావు అన్నాను. హల్లెలూయా. ఈ రోజు వరకు నాకు ఏ రోగం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఏ రోగం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇది దేవుని యొక్క కృప తప్ప ఇక మరి ఏమీ కాదు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, మీరు కూడా ఇలా జీవించవచ్చు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. రోజు రోజుకు మీరు అభివృద్ధి చెందవచ్చు. సమస్యలు వస్తుంటాయి, సవాళ్ళు వస్తుంటాయి, సీజనల్. ఎండాకాలం వచ్చినట్లే, శీతాకాలం వచ్చినట్లే వస్తుంటాయి పోతుంటాయి. అయితే పరీక్షలు ఉంటేనే కదండి ప్రమోషన్ వచ్చేది. పరీక్షలు ఉంటేనే కదా. మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు మా పుస్తకాలు చాలా పెద్దగా ఉంటాయి. అర్ధగంట ముందు చదివింటాం, అప్పుడే మర్చిపోయింటాం అనమాట. చాలా పెద్ద పుస్తకాలు. మేము అనుకునేవారం, పరీక్షలు లేకుండా మన ఊరికి డిగ్రీలు ఇచ్చేస్తే ఎంత బాగుండు అనుకునేవాళ్ళం. మీరు ఇమాజిన్ చేయండి, డాక్టర్లు పరీక్షలు రాయకుండా సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీ మీద పడ్డారనుకోండి, ఇంజనీర్లు కూడా పరీక్షలు రాయకుండా ఇంజనీర్లు వచ్చారనుకోండి, వాళ్ళకి అడితే నిలబడతాయా? ఇప్పుడు వాళ్ళు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి అన్నీ చేసి ఏమండి రోడ్లు వేస్తున్నా కూడా రోడ్లు పోతా ఉన్నాయి. పరీక్ష లేకపోతే ప్రమోషను ఉండదు. కాబట్టి నీకు ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా వచ్చేదేమో దయ్యంగాడి వల్లనే. ఎందుకంటే పరలోకంలో శోధనలు ఉండవు. ఉంటాయా? ఎందుకు ఉండవు తెలుసా? శోధకుడు లేడు గనుక. అక్కడ శోధించేవాడు లేడు. దేవుడు తన్ని వాడిని కిందకి పంపించేశాడు కదా. వాడు పడి మన కర్మగాలి వాడు భూమి మీదనే పడ్డాడు. భూమి మీదనే పడ్డాడు. వాడు లేడు గనక పరలోకంలో శోధన లేదు, వేదన లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, ఆనంద బాష్పాలే ఉంటాయి అక్కడ పరలోకంలో. కాబట్టి శోధనలు వచ్చేది సాతాను వలన, శ్రమలు వచ్చేది సాతాను వలన. అయితే మనము వాటిని చూసే విధానాన్ని బట్టి దాని ఫలితం ఎలా ఉంటుందనేది నిర్ణయించబడుతుంది. దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే వాటిని పరీక్షలుగా చూస్తాడు. నీవు కూడా వాటిని పరీక్షలుగా చూసి, పరీక్షలు రాసి ఏం కావాలి? పాస్ కావాలి కదా. ఒక మనిషి 10వ తరగతి 10 సార్లు రాస్తున్నాడంటే ఏమని అర్థం? అది కరెక్ట్ కాదు అది కదా. అంటే కొంతమంది శ్రమలు సమస్యలను ఎలా అంటే
ఇంకా సంసారం చేస్తుంటారు వాళ్ళు. శ్రమలతో, శోధనలతో సంసారం చేస్తూ ఉంటారు. 10 ఏళ్ళైనా ఆ శ్రమ అట్లే ఉంటుంది, 20 ఏళ్ళైనా ఆ జబ్బు అట్లే ఉంటుంది. ఇంకా సెటిల్ అయిపోయింది. డాక్టర్ చెప్పాడు ఉంటుందంట, బతికేంత వరకు ఉంటుందంట, ఇంకా ఈ రోగంతో నేను చచ్చిపోతానంట డాక్టర్ చెప్పేసి ఇంకా సెటిల్ అయిపోయింటారు. ఇంకా నో నో నో, శ్రమలు శోధనలు మనం అట్లా చూడకూడదు. జయించాలి, జయించాలి. పాస్ అయితేనే కదా ప్రమోషన్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమలు ఆయన చంపేంత వరకు నేను తోడే ఉంటాను అన్నాడా? లేదు. శ్రమ నుంచి నేను విడిపిస్తాను, విడిపించి గొప్ప ప్రమోషన్. హల్లెలూయా. ఒక శ్రమ వచ్చిందా, ఒక శోధన వచ్చిందా, నువ్వు బాగా చదువుకున్న వ్యక్తి అయితే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాయాలా, ఎప్పుడెప్పుడు పాస్ కావాలా, ఎప్పుడెప్పుడు ర్యాంక్ కొట్టాలని ఉంటుంది. సరిగ్గా సిద్ధపడినటువంటి వాళ్ళే ఎగ్జామ్ టెన్షన్, పెన్ను కోసం ప్రార్థన చేయండి, హాల్ టికెట్ కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాల్సింది అకాడమిక్ ఇయర్ మొదలైనప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పాస్టర్ గారు, నేను 10వ తరగతిలోకి ఎంటర్ అయ్యాను, లేకపోతే ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యాను, మొదటి ఫస్ట్ ఇయర్లోకి, సంవత్సరం అంతా నేను మఠసంగా చదువుకునేటట్టు నాకు సహాయం చేయమని, నాకు మనసు పుట్టేటట్టు, జ్ఞానం ఇచ్చేటట్టు ప్రార్థన చేయని. అప్పుడు ప్రార్థన చేసి ఆ ప్రార్థన జవాబుకు అనుకూలంగా మనం ప్రయాసపడితే దేవుడు కృపను ఎక్కువ చేస్తాడు. అలా కాదు, సంవత్సరం అంతా టైం అంతా వేస్ట్ చేసుకొని ఎగ్జామ్ ముందు ఫాస్టింగ్ ప్రేయర్స్, పెన్నులకు ప్రార్థన, హాల్ టికెట్లకు ప్రార్థన, ఇవి ఏం లేకుండా వాళ్ళకేమో ర్యాంకులు వస్తాయి, మన వాళ్ళేమో డింకీలు కొడుతూ ఉంటారు అన్నమాట. బాగా సిద్ధపడిన వారు అనుకోండి, వెన్ యూ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తెలుసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే ప్రతి పరీక్షలోంచి నువ్వు బయటకు వస్తావు. అగ్ని లాంటి శ్రమ అయినా సరే బయటకు వస్తావు. హల్లెలూయా. అందరూ నీ పని అయిపోయింది అనుకున్నా కూడా నీవు వానపాములాగా బయటకు వస్తావు. వానపాము సావదంట, ఇలా కట్ చేస్తే మళ్ళీ ఆ నుంచి జీవం పుట్టుకొని వస్తుంది. కార్టూన్లో ఉంటుంది కదా టామ్ అండ్ జెర్రీ, టామ్ అండ్ జెర్రీకి చావే ఉండదు. చిన్నపిల్లలు తెలుసు, చచ్చిపోతుంటారు బతుకుతుంటారు, చచ్చిపోతుంటారు బతుకుతుంటారు. మనుషులంతా అనుకోవచ్చు ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది అనుకుంటారు. కానీ నువ్వు బయటకు వస్తావు. బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తావు తెలుసా? బలంతో బయటకు వస్తావు. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ గాడ్స్ డీలింగ్స్. ఎనీ ట్రయల్, ఎనీ టెంప్టేషన్, ఎనీ శోధన, ఏ పరీక్ష అయినా సరే నువ్వు సరిగా దాన్ని ఎదుర్కొని ఏం చేయాలి? ఆ పరీక్షను జయించాలి. సెటిల్ కాకూడదు, దాంతో పాటు జయించాలి. అలా జయించి సాక్ష్యం చెప్పాలి. నా దేవుడు నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చాడని లోకానికి దేవుని యొక్క గుణగణాలను లోకానికి చూపించాలండి. మీరు అనుకుంటున్నట్టు నా దేవుడు గురించి మీరు అపార్థం చేసుకుంటున్నారేమో, కానీ నా దేవుడు మంచి దేవుడు. నా దేవుడు ప్రేమ స్వరూపి, కనికరము చూపడందు ఆనందించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో ఏమన్నాడు తెలుసా? నా మంచితనం అంతా చూపిస్తా అన్నాడు. ఆకాశ మహాకాశంలో ఉన్న పట్టజాలవే, ఆయన మంచితనాన్ని అంతా చూసేదానికి నువ్వు సంవత్సరాలు సరిపోతాయా? అంటే రోజు ఏం అనుభవించాలి? ఆయన మంచితనాన్ని అనుభవించాలి. మీకు ఒక విషయం తెలుసా? ప్రతిరోజు, తెలుగులో వాక్యం సరిగలేదు కానీ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎవ్రీ డే హీ లోడ్స్ us విత్ బెనిఫిట్స్. ప్రతిరోజు మేలుల చేత ఆయన నింపి ప్రతిరోజును మనకు బహుమానంగా ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఆ రోజు మేలును మనం పొందుకోకపోతే ఎట్లా? నజరేతు రోగం మనలో ఎవరికి ఉండకూడదు. నేను ఎప్పుడు కూడా అనుకుంటా, ప్రభువా నజరేతు జబ్బు నాకు ఉండకూడదయ్యా. ఏంటి? యేసు ప్రభువు తన సొంత వారికి మేలు చేసేదానికి వస్తే వారు ఆ అభిషేకాన్ని గౌరవించకుండా, ఆయన పైన ఉన్నటువంటి అభిషేకంతో కనెక్ట్ కాకుండా కామెంటరీ ఇచ్చుకుంటూ కూర్చున్నారన్నమాట. మనోడే మన ముందు చెడ్డీలు వేసుకొని తిరిగినాడు, మనోడే కదా, మరే మా కొడుకు కదా, వీళ్ళ చెల్లెళ్ళంతా మనతో ఉన్నారు కదా, తెలుసు కదా, ఇలా కామెంటరీ ఇచ్చుకుంటూ కూర్చున్నారు. కానీ దైవజనుడు అని, అభిషేకం ఉంది అని, అభిషేకించబడిన వాడు అని
గుర్తించలేకపోయారు కనుక అక్కడ వారు ఏమీ కూడా దేవుని నుంచి పొందుకోలేకపోయారు. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగినటువంటి వాడు. సో మన జీవితాలు దేవుడు ఉన్నాడు అన్నదానికి రుజువుగా ఉండాలి. రెండవది, మన జీవితాలు దేవుడు ఉన్నాడు మాత్రమే కాదు, నమ్మదగినవాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట శ్రేష్టం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కీర్తనకాడు ఏమంటాడంటే, ఆయన విశ్వాసత అంట అంతరిక్షం అంటుచున్నది. అంటే ఆయన నువ్వు నమ్మావంటే ఖచ్చితంగా నీ పక్షం ఆయన కార్యం చేస్తాడు. ఇంత విశాల విశ్వంలో భూమి ఒక ఇసుక రేణువు కంటే ఇంకా తక్కువే. భూమి ఇసుక రేణువు కంటే తక్కువ అంటే ఇంకా మన పరిస్థితి ఏంటి? కానీ ఇంత విశాల విశ్వంలో దేవుని కళ్ళన్నీ ఎక్కడున్నాయంటే భూమి మీదనే ఉన్నాయి. ఎందుకు భూమి మీదనే ఉన్నాయంటే మనం ఉన్నాం కనుక. యెహోవా కనుదృష్టి నీతిమంతుల పైన ఉన్నది అంట. దేనికంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇప్పుడు దేవుడు కనిపించాడు కదా, నీ ద్వారా చూపించుకోవాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ దేవుడు అంటే, నన్ను చూస్తే అర్థం కావడం లేదా? నా పరిశుద్ధ జీవితం చూస్తే నీకు అర్థం కావడం లేదా అని మనం చెప్పగలగాలి. మీలాగా నేను అపవిత్రమైన జీవితం జీవించడం లేదు, మీలాగా నా నోట నుంచి అపవిత్రమైన మాటలు రావు, మనం చెప్పగలగాలి. వై ఐ లీడ్ అ హోలీ లైఫ్? ఎందుకు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి రహస్యమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతానో తెలుసా? నా దేవుడు పరిశుద్ధుడు. నన్ను చూస్తే నా దేవుడు పరిశుద్ధుడా లేదా అన్నది తెలుస్తుంది. ఒకసారి నా హెయిర్ కట్ చేసే బార్బర్ మంగళాయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, సార్ మాకు మీకు ఒకటే తేడా సార్ అన్నాడు. మాకు మీకు ఒకటే తేడా సార్ అంటే, ఏమి తేడా అంటే, మేము వెళ్ళి మేము మా దేవుడితో మాట్లాడిందే కానీ మీది తేడా ఏంటంటే దేవుడు మాతో మాట్లాడాడు అని మీరు చెప్తారు సార్ అన్నాడు. అర్థమైందా? మాతో దేవుడు మాట్లాడాడు, దేవత మాట్లాడింది అన్నట్టు మాకు ఏమి లేవు, అటువంటి చరిత్ర మాకు ఏమి లేదు. కానీ మీరు దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మా దేవుడు మాట్లాడే దేవుడు అని మీరు చెప్తారు. ఆ డైలాగ్ ఉంది, మీరు మాట్లాడతారు, దేవుడు మాట్లాడతారు, మాదంతా వన్ వే ట్రాఫిక్ సార్ మాది అన్నాడు. అన్యుడు గుర్తించాడు. నా జీవితాన్ని చూడు, దేవుడు నమ్మదగిన వాడు అన్నదానికి. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడు, దేవుడు నమ్మదగిన వాడు అన్నదానికి. నా ఆరోగ్యం చూడు, దేవుడు నమ్మదగిన వాడు అన్నదానికి. డిసెంబర్ 31వ తారీఖు నాడు అసలు ప్రసంగాలు ఉండకూడదు, మొత్తం సాక్ష్యాలే ఉండాలి. హల్లెలూయా చెప్పండి. డిసెంబర్ 31వ తారీఖు నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రసంగాలు ఉండకూడదు, సెలబ్రేషన్ ఉండాలి. జనవరి నుంచి 365 రోజులు ఎన్ని సాక్ష్యాలు ఉండకూడదు. మనం క్రీస్తుతో కూడా మనం కలిసి నడుస్తున్నప్పుడు ప్రతిరోజు సాక్ష్యం ఉంటుంది. లేదంటే కనీసం వారానికి ఒక్క సాక్ష్యమైనా ఉంటుంది. వారంలో ఒక్క సాక్ష్యమైనా లేదు అంటే ఏదో ప్రాబ్లం అయితే ఉంది, స్క్రూలు కొంచెం టైట్ చేసుకోవాలి. ఏదో ఒక సాక్ష్యం అంటే ఏదో రోగం పోవడమే కాదు, ఒకరికి సువార్త చెబితే రక్షించబడ్డం, దేవుడు ఒక మాట మాట్లాడితే వినగలగడం. నేను అందుకే నా మొబైల్ ఏం చేసుకున్నానంటే సపరేట్గా ఒక నోట్ ప్యాడ్ నేను డౌన్లోడ్ చేసుకుని, అది ఓన్లీ ఫర్ టెస్టిమనీస్. డేట్ వేస్తాను, దేవుడు చేసే ఏ కార్యమైనా సరే వెంటనే దానిలో నోట్ చేసి పెట్టుకుంటాను. చూస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యం దేవుడు చేస్తూనే ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో అంటే దేవుడు ఉన్నాడు అన్న దానికి మన జీవితంలో సాక్ష్యంగా ఉండాలి. దేవుడు ఉన్నాడు మాత్రమే కాదు, నమ్మదగిన వాడు కూడా. హల్లెలూయా. సో నేను దేవుని యొక్క సన్నిధిలో గడుపుతుంటే ప్రభు అన్నాడు,
ఈ సంవత్సరం నీకు జ్వరం వచ్చిందా అన్నాడు. 2024 సంవత్సరంలో జ్వరం వచ్చింది అన్నాడు. రాలేదు ప్రభువా నీకు స్తోత్రం. 2024లో పడిసం వచ్చిందా? రాలేదు ప్రభువా. చిన్న గాయమైన ఏమైనా అయిందా? అస్సలు కాలేదు ప్రభువా. ఇన్ని ప్రయాణాలు చేసావు, రాత్రులు ప్రయాణాలు చేసావు, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసావు, చిన్న యాక్సిడెంట్ అయినా కాలేదు ప్రభువా. ఎప్పుడైనా ఏదైనా కొదవైందా? కాలేదు ప్రభువా. నమ్మదగిన వాడు కాదా? నమ్మదగిన వాడు కాదా? ఎందుకు మనం నెగిటివ్ ఎగ్జాంపుల్సే చూడాలి? వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళ జీవితాలు చూడు ఎట్లున్నాయో, అవి ఎందుకు చూడాలి? పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అవి ఎందుకు చూడకూడదు? వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని చూడండి. లుక్ అంటు గాడ్. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీవిచ్చిన ఈ ఆయుష్ నీకు ఉపయోగపడాలయ్యా, నీకు ఉపయోగపడాలి. బయట ఫ్లెక్సీ వేశారు, అడ్వర్టైజ్మెంట్ అనమాట, అందరికీ కనిపించేదానికి. మనము యేసు ప్రభుకు ఫ్లెక్సీ లాగా ఉండాలి. ఫ్లెక్సీలు ఏం చూపిస్తాయి? ఈరోజు ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారని దాన్ని చూపిస్తుంది. నేను ఒక ఫ్లెక్సీ లాగా ఉండాలి, మీరు ఒక పోస్టర్ లాగా ఉండాలి, ఒక కరపత్రిక, ఒక ప్యాంప్లెట్. ఏంటి? మనల్ని చూస్తే యేసు ప్రభు గుర్తుకు రావాలి. హల్లెలూయా. క్రైస్తవులకు సూచన బొట్టు లేకుండా ఉండడం, తెల్ల బట్టలు వేసుకోవడం, సంచి వేసుకోవడం. నాకు తెలిసి ఇవి కాదు. క్రైస్తవులకు సూచన ఏంటో తెలుసా? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేన్ని బట్టి? దానికి ఆధారం మన దేవుడు గనక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ఆధారమైనప్పుడు మనకేమి చింత? ఒక ట్రైన్లో ఆ ట్రైన్ పైలట్ చాలా స్పీడ్గా నడుపుతున్నాడంట. 130, 140 కొడుతున్నాడంట. చాలా ఫాస్ట్ కొడుతున్నాడంట. ఆ ట్రైన్లో ఉన్న వారందరూ కొంచెం, ఒక బోగిలో కొందరు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారంట. ఏంది ఇంత స్పీడ్ పోతున్నాడు, ఏమైనా ఆ శబ్దాలకు భయపడుతున్నారంట. కానీ ఆ బోగిలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడంట. వాడు నిశ్చింతగా ఉన్నాడంట, ఏం పట్టించుకోకుండా నిశ్చింతగా పాప్కార్న్ తినుకుంటూ నిశ్చింతగా ఉన్నాడంట. వాళ్ళంతా చూసి మనం అంతా భయపడుతూ ఉంటే, ఈ చిన్నపిల్లవాడు ఏంది ఇంత నిశ్చింతగా ఉన్నాడని, ఏమన్నా నీకు భయం లేదా అని అంటే, నాకెందుకు భయం అన్నాడంట. ట్రైన్ చూడ ఎలా పోతుందో అన్నట్టు. ఎలా పోతే నాకేంటి అన్నాడంట. ఏమైనా యాక్సిడెంట్ అవుతాను భయం లేదంటే, లేదు నాకు అన్నట్ట. ఏమంటే, ట్రైన్ నడిపేది మా నాన్న, ట్రైన్లో నేను ఉన్నానని మా డాడీకి తెలుసు, కాబట్టి నన్ను గుర్తుపెట్టుకొని చేసుకుంటాడు కాక నాకు చింత లేదు. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి చేయాలో, ఫీజు ఎట్టగట్టాలో, రెంట్ ఎట్టగట్టాలో, రేపొద్దున డిమాలిష్ చేస్తే ఏం చేయాలో, చర్చ్ ఎట్లా కట్టాలో, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అని చింతింపక ఎందుమో యెహోవా ఈరే. హల్లెలూయా. వెండి బంగారులు ఆయనవే. ఆయన ఎవరినైనా రేపగలడు, ఎవరినైనా ప్రేరేపించగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక్క మనిషి చాలు. దేవుడు ఒక్క మనిషిని లేపితే చర్చ్ అంతా వ్యక్తి కట్టించేస్తాడు. చర్చి కాంపౌండ్ మొత్తం అన్నీ, పాస్టర్స్ రూమ్ అన్నీ, ఒక్క వ్యక్తిని రేపితే చాలు. దేవుడు అలా పనిచేస్తాడండి. దేవుడు అలా పనిచేస్తాడు. గాడ్ వర్క్స్ లైక్ దట్. కొంతకాలం క్రితం ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చారు, క్లినిక్ వచ్చారు, ప్రేయర్ చేయించుకుందామని వచ్చారు. ప్రేయర్ చేయించుకున్న తర్వాత కానుక ఇవ్వబోయారు. నేను వెంటనే వద్దమ్మా నేను అని చెప్పి ఉంచాను. వద్దమ్మంటే, లేదు సార్ మాకు దీవెన సార్ అని కానుక ఇస్తే సరే అని తీసుకొని బ్లెస్ చేశాను. దీవించు ప్రభు అని బ్లెస్ చేశాను. 2 అడుగులు వెళ్ళిపోతా
సార్ నా దగ్గర ఉన్నదంతా దేవుడు మీకు ఇమ్మని చెప్తున్నాడు సార్ అని చెప్పింది. నేను ఏం పర్లేదులేమో వద్దులేమంటే, లేదు సార్ దేవుడు చెప్పాడు నాకు. వెనక్కి వచ్చేసి ఆమె పర్సులో ఉన్నది మొత్తం డబ్బంతా తీసి నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఇలా 1-2 సార్లు కాదు, చాలాసార్లు జరిగాయి నా జీవితంలో. దేవుడు మనుషులను రేపగలడు, ప్రేరేపించగలడు. అయితే మన దృష్టి మనుషులపైన కానీ డబ్బులపైన కానీ అసలు ఉండకూడదు. మన దృష్టి దేవుని పైన ఉండాలి. హల్లెలూయ. ఆయన వైపు చూచుచు, యేసు వైపు చూచు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపక పోయెను. ఇలా దేవుని పైన ఆధారపడ్డ మనము నేర్చుకుంటే, అలా ఆలోచించడం మొదలు పెడితే, అలా మన మనసు రూపాంతరం చెందితే భూమి మీద చాలా చక్కని జీవితాన్ని మనం జీవించవచ్చండి. హల్లెలూయా. చక్కని జీవితాన్ని, సంతోషకరమైన జీవితాలను మనం జీవించవచ్చు. అటువంటి అవకాశాలు పుష్కలంగా దేవుడు తన వాక్యంలో మన కొరకు ఆయన వ్రాయించాడు. సో మన జీవితాలు ఎలా ఉండాలి? దేవుడు ఉన్నాడు అన్నదానికి సూచనగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు, ప్రార్థనను ఆలకించువాడా, సర్వశరీరులు. 126వ కీర్తన, 126వ కీర్తన. ఇందులో నుండి వాక్యాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాను. 126వ కీర్తన. నూట 26 నేను చదువుతాను. ఓకే, అందరం కలిసి చదువుదామండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా చదవండి. 1, 2, 3 వచనాలు. 3 వచనం చదువుదాం. నేను 1 to 3 చెప్తాను. 1, 2, 3. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటాను. నా టార్గెట్ ఏమిటంటే, నా గురి ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక గురి ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఎందుకు చేరుతారు? ఇంజనీర్ కావాలని చేరుతారు ఎంపీసీ. బైపీసీ ఎందుకు చేరుతారు? ఇంటర్మీడియట్లో డాక్టర్ కావాలని చేస్తారు. అట్లా నేను ఎందుకు పరిచయం చేస్తున్నాను తెలుసా? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? ఒక గురి ఉంటుంది అన్నమాట. ప్రతి దానికి ఒక గురి ఉంటుంది. షాడో బాక్సింగ్ అని ఒకటి ఉంటుంది. షాడో బాక్సింగ్ అంటే ఆ పక్క ఎవరు ఉండరు, బాక్సింగ్ అవన్నీ వేసేసుకొని ఇట్లా కొడుతుంటారు అన్నమాట. షాడో బాక్సింగ్ అని ప్రాక్టీస్ కోసం అలా చేస్తూ ఉంటారు. అంటే ఒక గమ్యము కానీ ఒక లక్ష్యము కానీ ఉండదు. దేవుడు నాకు ఒక లక్ష్యాన్ని ఉంచాడు. యూనో వై ఐ టీచ్, ఎందుకు నేను బోధిస్తాను, ఎందుకు పరిచర్య చేస్తాను? మొట్టమొదటి దేవుడు చెప్పాడు గనక, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు చెప్పాడు గనక నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. నన్ను పుట్టించడంలో ఆయన యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకొని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ పరిచర్య దేని కొరకు అంటే, దేవుడు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు. ఇవి నా బోధ వినేవారిలో నేను చూడాలి అని అనుకుంటున్నాను. ఇదన్నమాట నా టార్గెట్. హల్లెలూయా. నా టార్గెట్ ఏమిటంటే, నోటి నిండా నవ్వు ఉండాలి. ఎవరికి? నా బోధ వినేవారికి. హల్లెలూయా. ఎప్పుడు కూడా వారు సంతోషముతో ఉండాలి. నోటి నిండా నవ్వు
ఒంటి నిండా ఆరోగ్యం ఉండాలి. హల్లెలూయా. మంచి గురే కదండి, మంచి టార్గెటే కదా. ఒంటి నిండా నా బోధ వింటే, దేవుడు నాకు ఇచ్చిన బోధ వింటే, కొంతకాలం వింటే, కొంతకాలం కొనసాగితే మీ దేహాల్లో రోగాలు ఉండవు. మీ దేహాల్లో రోగాలు. ఒక ఆవిడ వచ్చి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగిందంట, పాస్టర్ గారు, దెయ్యం నా తల మీద ఎక్కి కూర్చున్నాడండి అన్నదంట. దయ్యం నా తల మీద ఎక్కి కూర్చున్నాడండి, వెంటాడుతున్నాడండి వాడు. నా శత్రువులు నన్ను తరుముతున్నాడండి వాడు. ప్రార్థన చేయండి అంటే ఆయన చెప్పాడంట, అమ్మా, కాలిన పెనం మీద ఈగలు వాళ్తాయా, చల్లగా ఉన్న పెనం మీద ఈగలు వాళ్తాయా అన్నాడంట. మీకు బాగా తెలుసు. చల్లగా ఉంటే ఈగలన్నీ వచ్చేస్తాయి. అక్కడ ఏమన్నా మీరు కొంచెం ఏదైనా షుగర్ వేసి బ్రెడ్ ఆమ్లెట్ ఇటువంటిది ఏమైనా చేశారనుకోండి, ఇంకా బాగా తీయగా ఉంటాయి కాబట్టి మొత్తం బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళంటే వచ్చి మొత్తం అన్నీ వాలిపోతాయి. చల్లగా ఉంటే పెనం మీద పెట్టండి, మంట మీద పెట్టండి పెనము, కాలడం మొదలవుతూనే ఉంటుందా అని చెప్పి దైవజనం చెప్పాడంట. అమ్మా, నీకు కావాల్సింది నా ప్రార్థన కాదు, నీకు ఫైర్ కావాలమ్మా అన్నాడంట. నీకేం కావాలి? ఫైర్ కావాలి. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇది అగ్ని, చూసేదానికి తెల్ల పేపర్ మీద నగలక్షరాలు అనుకుంటున్నావేమో, అగ్ని అమ్మా ఇది. ఈ దేవుని యొక్క వాక్యం అగ్ని, దీనితో నింపబడితే నువ్వు మండుతావు. తర్వాత పెంతెకొస్తు పండుగ దినం నాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అగ్ని నాలుకలు వచ్చి వారి మీద వ్రాలి నిలిచాయంట. అది కూడా అగ్ని అమ్మ, పరిశుద్ధాత్ముడు కూడా అగ్ని. నువ్వు ఫైర్ తెచ్చుకున్నావంటే ఆ మంటకు తట్టుకోలేక వాడు వెళ్ళిపోతాడు అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు భయంకరమైనటువంటి శ్రమను తప్పించుకొని మిలేతు ద్వీపం దగ్గరికి వచ్చాడు. బాగా చలి పెడతా ఉంది. చలి పెడతా ఉంటే ఆ చలి కాచుకుందామని కట్టెపుల్లలు ఏరుకున్నాడు. కట్టెపుల్లలు ఏరుకొని వచ్చి అక్కడ పెట్టి ఏం చేశాడు? నిప్పంటించాడు. మంట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ మంటను తట్టుకోలేక లోపల నుంచి సర్పం ఏమైంది? విష సర్పము బయటకు వచ్చింది. కట్టెలు మోసేటప్పుడు బయటికి రాలా, అన్నీ పెట్టినప్పుడు బయటికి రాలా, అంటించినంత వరకు అది బయటికి రాలా. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఎందుకు మీ దగ్గరే దయ్యాలన్నీ బయటకు వస్తాయి, మా దగ్గర రానే రావు అన్నాడు. నేను మంట పెడతాను, మీరు మంట పెట్టరు. కాక తట్టుకోలేక బయటకు వచ్చిందంట సర్పము. కొంతకాలం మీరు బాగా వాక్యం విన్నారంటే, ఈ వాక్యం ఏంటి? నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది కాదా. ఈ వాక్యానికి మీరు బాగా ఎక్స్పోజ్ అయ్యారంటే, వింటూ ఉన్నారంటే, మీ ఒంటిలో ఏ రోగం కూడా ఉండలేదు. ఎందుకంటే కాకకు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. యేసు ప్రభు జ్వరాన్ని గద్దించాడంట. జ్వరమునకు చెవులు ఉన్నాయంట, జ్వరం విన్నదంట, విని పారిపోయిందంట జ్వరం. హల్లెలూయా. జ్వరంతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడతాం? చెవులు ఉన్న వాళ్ళతోనే కదా మనం మాట్లాడేది. చెవులు ఉన్న వాళ్ళతోనే కదా మనం మాట్లాడేది. జ్వరానికి చెవులు ఉన్నాయి, బీపీకి చెవులు ఉన్నాయి, షుగర్కు చెవులు ఉన్నాయి, డబ్బులకు రెక్కలు ఉన్నాయి. అన్నీ బైబిల్ మాటలే. నేనేమి చదువు రానోడిని కాదు, చదువుకున్నామని చెప్తా. అన్నీ బైబిల్ ఉన్నవే. సృష్టిలో ప్రతి దానికి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. గోడలకు చెవులు ఉన్నాయంట. భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తానన్నాడు. భూమి మాట్లాడుతుందంట దేవునితో. భూమి వాంతికి చేస్తుందంట. భూమి మెరిగిందంట. సో నా పాయింట్ ఏంటంటే,
నా టార్గెట్ నోటి నిండా నవ్వు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రెండవది ఒంటి నిండా, అసలు ఒంటి నిండా ఆరోగ్యం ఉందనుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. జోబు నిండా డబ్బు. నా టార్గెట్ ఇదండి. అవును, మీకు ఒక విషయం తెలుసా? స్వస్థత గురించి చెప్పినా కూడా చెప్పుకుంటాడంట సాతానుగాడు. స్వస్థత గురించి చెప్పినా కూడా సర్లేబా చెప్పుకో, డబ్బుల గురించి చెప్తే మాత్రం చెప్పొద్దు. ఎందుకో తెలుసా? స్వస్థత అనేది నీ వ్యక్తిగత సంబంధం, అంటే నీకు ఒక్కదానికి సంబంధించిందే. నువ్వు ఒక్కడివి స్వస్థత పొందుకుంటావు, ఎగిరి గంతులు వేస్తావు, దేవునికి స్తోత్రం అంటావు, సాక్ష్యాలు చెప్తావు, ఆనందిస్తావు. కానీ నీ జోబులకి డబ్బులు వచ్చాయి అనుకో, నీవే కాదు నీ కుటుంబం అంతా దీవించబడుతుంది, నీ సంఘం దీవించబడుతుంది, నీ చుట్టూ ఉన్న చాలామంది దీవించబడతారు నీ చేతి నిండా డబ్బు వస్తే. కాబట్టి సాతానుగాడి యొక్క పెద్ద భయంకరమైన కుట్ర ఏమిటంటే, మనుషులను కొరతలో, మనుషులను పేదరికంలో అట్లే పెట్టాలి. ఏదో ఒక వాక్యం చెప్పి మోసగించి వారిని పేదరికంలో అట్లే పెట్టి ఇదే దైవత్వం అని చెప్పేసి అలాగే పెట్టాలన్నటువంటిది సాతాను యొక్క దృఢమైనటువంటి సంకల్పం అది. అందుకే ఎవరు ఎన్ని ఏమన్నా కూడా నేను మాత్రం చెప్పేది, నాకు దేవుడు చెప్పాడు, నన్ను ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తూనే ఉంటాను. విన్నవారందరూ దీవించబడుతూనే ఉన్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంగీకరించే వారందరూ కూడా దీవించబడతారు. సమాజంలో నీకు ఆరోగ్యం ఉన్నా కూడా పెద్ద గౌరవించరు. నేను ఆరోగ్యవంతులంతా ఎవరైనా పట్టించుకుంటారా? నీ డబ్బులు చూస్తే మాత్రం నీ పిల్లలకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు సమాజంలో గౌరవము కావాలని నిజంగా మీరు కోరుకుంటే డబ్బులు సంపాదించండి. దేవుని పరంగా మన పిల్లలను ఒక మాట ఎవరన్నా అంటే మనం ఓడ్చుకోము, కొట్లాడతాం కదా. నా కొడుకునంటే థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన పిల్లలను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే, మన బంధువులు కానీ, మన పక్కింటి వారు, ఇరుగు పొరుగు వారు కానీ, స్కూల్లో టీచర్లు కానీ, వేరే పిల్లలు కానీ తక్కువ చేసి మాట్లాడితే ఓడ్చుకుంటామా? మనం చెప్పండి, ఓడ్చుకుంటామా? మనల్ని ఏమన్నా కూడా తుడుచుకొని పోతాం కానీ మన పిల్లలు అంటే ఓడ్చుకుంటామా? మరి ఆ పిల్లలకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని సమాజంలో ఇవ్వాలి అంటే వారు వేసుకునే బట్టలు కానీ, వారు వేసుకునే చెప్పులు కానీ, వారు తినే తిండి కానీ, వీరికి డబ్బులు ఉన్నాయన్నట్లే ఉండాలి. సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మీ పిల్లలకు నిజంగా ఇవ్వాలనుకుంటే, సమాజం మీ పిల్లలను నిజంగా గౌరవించాలి అని అనుకుంటే, యూ షుడ్ హ్యావ్ మనీ. అందుకే కదా దేవుడు అబ్రహామును ధనవంతులుగా చేశాడు, ఇస్సాకును ధనవంతులుగా చేశాడు, యాకోబును ధనవంతులుగా చేశాడు. దేవుడితో కలిసి నడిచినటువంటి వారు బైబిల్లో అనేక ధనవంతులై కూర్చున్నారు. యోబు అంటే, యోబు అసలు ప్రపంచంలోనే నంబర్ 1 అంట. ప్రపంచంలో నంబర్ 1 ధనికుడు. ఓవైపు దేవుని పరంగా ధనికుడు, ఆయన దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఓవైపు యథార్థవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, మరోవైపు అత్యంత ఆస్తిపరుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడై ఉండి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడము సాధ్యం.
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. సో ఇట్ ఈస్ పాసిబుల్. అబ్రహాము ధనవంతుడు, మహారాజు అని సమాజం వాళ్ళు అబ్రహాముని అనేవారంట. నువ్వు మహారాజు అయ్యా అన్నవారంట. యోబు అంత ధనవంతుడిని కోగలేడు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు తెలుసా నంబర్ 1? తెలుసా ప్రపంచంలో ఎవరు నంబర్ 1? అమ్మని ఇండియాలో అమ్మ ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు నమ్మిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి. ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నా టార్గెట్ ఏమిటంటే నోటి నిండా నవ్వు, ఒంటి నిండా జోబు నిండా గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంటి నిండా కలహాలు కాదు, కొట్లాటలు కాదు, నెమ్మది. ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నేను మా భార్య వాదలాడుకొని 50 ఏళ్ళు అయిందన్నాడు. ఏమన్నాడు? మీరు అంటే నిన్న పొద్దున్నే సార్ చర్చికి రాకముందే మనస్ఫూర్తి వచ్చింది. చర్చికి పోవాలంటే ఎన్ని ఆటంకాలు. మా ఆయనలకి దయ్యం దొరుకుతుంది, లేకపోతే మా ఆమెలకి దయ్యం దొరుకుతుంది, వీళ్ళిద్దరికి దొరుకుంటే పిల్లలకి దొరుకుతుంది, వీళ్ళ ఎవరిలకి దొరుకుంటే పక్కింటి వాళ్ళకి దొరుకుతుంది దయ్యం. ఆటంకం సార్, ప్రార్థన చేయండి, చర్చికి వచ్చేదానికి ప్రార్థన చేయండి అంటారు కొంతమంది. నేను మా భార్య వాదులాడుకొని 50 ఏళ్ళు అయిందన్నాడు. ఇట్లాంటి ఉన్నారు భూమి మీద. బైబిల్లో తెలుగులో మనకు కొన్ని విషయాలు సరిగా తెలియవు, కానీ ఒక వాక్యం ఏముంటుందంటే, వీరు దేవుడు తెలియజేసినటువంటి మన మోషే గారి ద్వారా దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు మీ కుటుంబాల్లో, మీ కాపురాల్లో, మీ సంసారాల్లో పరలోకాన్ని అనుభవించాలంటే ఇలా చేయండి అని ఉంది బైబిల్లో. దట్ మీన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ భూమి పైన నరకం కాదు, పరలోకాన్ని అనుభవించగలము. హల్లెలూయా. గలము అన్నటువంటిది బోధించబడాలి. బోధించబడితే అది జరుగుతుంది. బోధిస్తే ఆ వాక్యాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. నీ సంఘాన్ని చూడు, ఏది తక్కువ ఉందో దాన్ని బోధించు, ఆ కార్యం నేను చేస్తానన్నాడు. రోగాలు ఉన్నాయా, ఆరోగ్యం గురించి బోధించు, నేను ఆరోగ్యాన్ని ఇస్తా. డబ్బులు తక్కువ ఉన్నాయా, బోధించు, డబ్బులు ఇస్తాను. పరిశుద్ధత లేదా, పరిశుద్ధత గురించి బోధించు, వారిని పాపం నుంచి విడిపిస్తా. ఏ కొరత ఉంది సంఘములో, ఏ కొరత ఉందో చూడు, దాన్ని బోధించు. నీ నోట నుండి వచ్చిన నా మాటను నేను స్థిరపరుస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో విచారం అన్నటువంటిది కనపడకూడదు క్రైస్తవుని నోట. చింత అన్నటువంటిది కనపడకూడదు. అనారోగ్యం అన్నటువంటిది కనపడకూడదు. ఆది సంఘంలో ఎలాగుండేదంటే, ఎవరైనా రోగస్తులు ఉన్నారని వెతికేవారు. ఎందుకో తెలుసా? దాదాపుగా 90% హెల్తీగా ఉండేవారు. పేతురు నీడబడితే బాగయ్యారు. సంఘంలో చాలా రేర్గా కనిపించేది రోగం. ఎవరికో ఒకరికి రోగం కనిపించేది. 30 లేకపోతే 40 సంవత్సరాల క్రితం షుగర్ జబ్బు ఎంతమందికి ఉందండి? జస్ట్ ఇమాజిన్ చేయండి. అంతే, ఎంతమందికి ఉండేది? గుండె జబ్బులు 30 ఏళ్ళకి హార్ట్ అటాక్ అంట. అదేం హార్ట్ అటాక్ నాకు అర్థం కాదు. 12, 18 హార్ట్ అటాక్ అంట. ఏంటి? ఏది కొదువు ఉండో అది బోధిస్తే దేవుడు దాన్ని చేస్తాడు. ఆది సంఘంలో వెతికేవారు. ఇప్పుడు ఆరోగ్యం ఎవరికైనా ఉందని వెతకాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఊరికైనా వెళ్ళండి, ప్రేయర్ రిక్వెస్ట్ నిండా ఇదే. ప్రేయర్ రిక్వెస్ట్ నిండా ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. కాలు తీసేయాలన్నారు, ప్రార్థన చేయండి. కాలు ఇరిగింది, ప్రార్థన చేయండి. భర్త త్రోగుడికి వ్యసనం గురైపోయాడు, ప్రార్థన చేయండి. డబ్బులు తక్కువ ఉన్నాయి, ప్రార్థన చేయండి. అప్పులు, నోటి నిండా నవ్వుంటే సగం సమస్యలు చచ్చిపోయాయి. ఒత్తిడి అన్ని సమస్యలకు మూలం. మానసిక ఒత్తిడి.
నోటి నిండా నవ్వు ఉందనుకోండి, దేవుడిచ్చే ఆనందం గురించి నేను మాట్లాడుతున్నా. పిచ్చి పట్టి నవ్వడం కాదు. లాఫింగ్ క్లబ్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఊరికి నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతున్నారంటే నవ్వుతూనే ఉంటారు అంతే. మనం అది కాదు. మన దేవుడు మనకు నోటి నిండా నవ్వును దయచేస్తాడు. మన దేవుడు మనకు ఒంటి నిండా ఆరోగ్యాన్ని దయచేస్తాడు. నీ కొట్లను ధాన్యముతో నేను నింపెదను అన్నాడు. నీ జోబిని, నీ పర్సును నేను ధాన్యముతో, డబ్బుతో నేను నింపుతానని దేవుడు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. ఇది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఈ నెల జీతం పడిందంటే 3 నెలల జీతం అలాగనే ఉండాలి మన దగ్గర. ఇది దేవుని యొక్క వాక్యం చెప్పేది. జీతం ఇలా వచ్చి అలా పోవడం కాదు. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెళ్ళిపోవడం కాదు. దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. ఈ నెల జీతం వచ్చినా కూడా పోయిన నెలది మిగిలి ఉండాలి, అంతకుముందు నెలది మిగిలి ఉండాలి. చాలా పాత ధాన్యం అంటే క్రొత్త ధాన్యం వచ్చినా పాత ధాన్యమైనా ఇంకా తింటూ ఉండాలి. నీవు మిగులు ఉండాలి అని కోరుకుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు కోరుకున్న ప్రకారం మీకు అవును గాక. హల్లెలూయా. అర్థమైంది ఆమెకి. గ్లోరీ టు గాడ్. అలా ఉండాలండి. ఏం బా మీరు అసలు ఆసుపత్రికి పోరన్నాలి మీ ఇంటి పక్కన వాళ్ళు. ఏం అసలు మీకు ఏం కోత ఉండదు ఏంటి? ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీరు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మీరు, ఏం కోత ఉండదు. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇవన్నీ? ఈ సామాన్లన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? పనుకుంటున్నారే మీరు? మీ బట్టలు, మీరు తినే తిండి, మీరు తినే బియ్యం, బైకు, కారు. ఎంతమందికి కార్లు ఉన్నాయి? పాస్టర్ గారికి ఉన్నాయి. మీకు ఎవరికి లేవు? ఎంతమందికి కావాలి? మిగిలిన వాళ్ళకి చూసారా ఎంతమంది? మాకెందుకులే పాస్టర్ కారు, మాకెందుకులే, ఏదో ఉన్నాం అంటే చాలు అని అనుకుంటారు. మీరు కోరుకుంటే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మిమ్మును బట్టి కాదు, ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. జోబు నిండా డబ్బు అంటే అప్పులు ఉండకూడదు. అప్పులు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. అది మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు ఉండాలి. బాడుగింట్లో ఉండకూడదు. కొంతమంది అంటారు మన పూర్వీకులు గుడారాల్లో ఉన్నారండి, మీరేంటి ఇల్లు అంటారు? అప్పుడు అలాగే అడిగేవారిని నేను అడుగుతాను, మరి మీరు కూడా షామియానాలు వేసుకోండి. ఆర్సీ బిల్డింగ్లు ఎందుకు కట్టించుకుంటారు? షామియానాలు వేసుకొని ఉండండి. మీ చర్చిలో కూడా షామియానాలు వేసుకోండి. లే, చర్చిలో ఏమో బాగా ఆర్సీ వేయాలి, ఫండ్స్ బాగా ఇవ్వాలి, డబ్బులు అంతా ఇవ్వాలి, ఇల్లేమో బాగుండాలి, మిగిలిన వాళ్ళంతా గుడిసెల్లో ఉండాలంట. అది ఎట్లా అవుతుంది చెప్పండి? అందరూ దీవించబడాలి కదా. హల్లెలూయా. హల్లెలూయా. సొంత ఇంటి కల అనేది అదొక డ్రీమ్ అండి చాలామందికి. కానీ దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం. సో ఇంటి నిండా ఏముండాలి? నెమ్మది ఉండాలి. కలహాలు లేని కాపురాలు ఉండాలి. మై టార్గెట్. బోధిస్తే దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. అలా మంచి వాతావరణము కుటుంబాల్లో ఉండాలి. దిస్ ఇస్ మై టార్గెట్. ఇది నా టార్గెట్. ఇది మనసులో పెట్టుకొని నేను బోధిస్తూ ఉంటాను. అంటే దేవుడు నాకు ఇచ్చిన టార్గెట్, ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు సాధించు. కాబట్టి ఇదే లైన్లో నేను బోధిస్తూ ఉంటాను. నేను ఏ వాక్యం చదివినా నాకు ఇవే కనపడుతూ ఉంటాయి, ఇవే కనిపిస్తూ ఉంటాయి. రండి, ఇప్పుడు నా టైం అయితే అయిపోయింది. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులము అయితిమి. ఇక్కడ ఇశ్రాయేలీలు, దేవుని యొక్క పిల్లలు,
ఎక్కడికి తిరిగి వచ్చారంట? సియోనుకు తిరిగి వచ్చారంట. అంటే యెరూషలేమునకు తిరిగి వచ్చారంట. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీరు? ఎక్కడి నుంచి వచ్చారంట? చెరలో నుంచి వచ్చారంట. చెరలో నుంచి వచ్చారు. ఎక్కడున్నారంట దేవుని ప్రజలు? ఇక్కడికి రాకమునుపు ఎక్కడున్నారంట వారు? చెరలో ఉన్నారంట. చెర అంటే జైలు లాంటిది, ప్రిజన్ లాంటిది, జైలు జీవితం లాంటిది. లిటరల్ చెరలో వారు లేరు, లిటరల్ చెరసాలలో వాళ్ళు పౌలు శీలలు ఉన్నట్టు ఆ చెరసాలు వీళ్ళు లేరు. కానీ వారి జీవితాలే చెరసాలలో ఉన్నటువంటి అనుభవాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. చెర అంటే ఒక అర్థం ఏమిటంటే, నువ్వెంత బయటికి రావాలన్నా కూడా బయటికి రాలేవు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట అది. నీకు నచ్చలేదు, నీకు అది అసౌకర్యంగా ఉంది, నీకు చాలా ఇబ్బందికరంగా ఉంది, అవమానకరంగా ఉంది, హేయముగా ఉంది, చాలా దీనకరంగా ఉంది. నువ్వు బయటికి రావాలని కోరుకుంటున్నావు కానీ రాలేనటువంటి పరిస్థితి. దానిని ఏమంటామంటే చెర అంటాం అన్నమాట. దేవుని యొక్క పిల్లలు చెరలో ఉన్నారు. యెషయా గ్రంథంలో వ్రాస్తాడు, ఏమంటాడంటే జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టబడి ఉన్నారు అంటాడు. జ్ఞానము లేకయే. నేనేం బోధిస్తున్నాను తెలుసా? ఈరోజు జ్ఞానం బోధిస్తూ ఉన్నా. ఈ జ్ఞానాన్ని, ప్రత్యక్షత జ్ఞానాన్ని మీరు విన్నప్పుడు మీ జీవితాల్లో కూడా ఒకవేళ చెరలో ఉంటే ఆ చెర నుంచి మీరు కూడా బయటకు వస్తారు. ఒక వ్యక్తి, లేకపోతే ఒక కుటుంబం, లేకపోతే ఒక సంఘం, లేకపోతే ఒక పరిచర్య చెరలో ఉండి నోటి నిండా నవ్వు ఉండడం అసాధ్యం. ఎందుకు చాలామంది క్రైస్తవుల నోటి నిండా నవ్వు లేదు? ఎందుకు చాలామంది యొక్క దేహాలలో ఆరోగ్యం లేదు? ఎందుకు చాలామంది జీవితాల్లో జోబు నిండా డబ్బు లేదు? ఎందుకంటే చేతి నిండా పని లేదు. తలాంతు ఉంటుంది, పని ఉండదు. చేతి నిండా పని దేవుడు దయచేయను కాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతి నిండా పని ఉండును గాక, చేతి నిండా పని ఉండును గాక. ఎవరికి వ్యాపారాలు జరిగినా జరగకపోయినా నీకు జరుగును గాక. ఎవరి యొక్క పైర్లు వర్ధిలినా వర్ధిల్లకపోయినా నీ పైర్లు వర్ధిల్లును గాక. నీ భూమి నూరంతల పంటనిచ్చును గాక. నీ చేతి నిండా పనిని నా దేవుడిచ్చును గాక. ఇక్కడున్నటువంటి వారు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు, తర్వాత వీక్షించేవారు, మీ చేతుల నిండా నా దేవుడు మీకు పనిని దయచేయునుగాక. ఐ కర్స్ ద స్పిరిట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిరుద్యోగాన్ని కలగజేసే దయ్యాన్ని యేసు నామములో బంధిస్తూ శపించి వేస్తున్నా. హల్లెలూయా. ఐ రిలీజ్ వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చేతి నిండా పని. ఈ పని పాట లేని వాళ్ళే మొత్తం అంత ఊరంతటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు అన్నమాట. ఒక ఆయన బలన్నాడు, పాపం నన్ను పిలుస్తుంది, నాకు టైం లేదన్నాడు. పాపం నన్ను పిలుస్తూ ఉంది కానీ నాకు టైం లేదన్నాడు. చాలామంది డీవియేట్ అయిపోయేదానికి, అనవసర వ్యాపారాలకు వెళ్ళేదానికి. యోషియా లాగా ఎవడు చెప్పాడండి పోమని, యుద్ధానికి పోవద్దండి ఎవడు చెప్పాడని? మధ్యలో ఊరికి అనవసరంగా పోయి చచ్చిపోయి, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి అనవసరంగా వెళ్ళి ఒక రాంగ్ డెసిషన్స్కి వెళ్ళి ఓ చోటుకి వెళ్ళి చనిపోయాడు. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. జ్ఞానం లేక చెరపట్టబడి ఉన్నారంట. నీ చేతి నిండా పని ఉందనుకోండి, నువ్వెవరిని పట్టించుకో. చేతి నిండా పని లేకుంటే చేతి నిండా పని కల్పించుకోవాలి. హల్లెలూయా. ఊరికి కూర్చొని వచ్చేంత వరకు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం పొద్దు నుంచి సాయంత్రం వరకు చదువుకుంటూ కూర్చో పని లేకపోతే. ఒక ఆయన అన్నాడంట, ప్రభువా నువ్వేమో సేవ చేయమని పిలుస్తూ ఉన్నావు, నేను ఇప్పుడిప్పుడే చిగురు పెడుతున్నటువంటి సేవకుని, ఇప్పుడే పుట్టినటువంటి సేవకుని, నన్ను ఎవరు పిలుస్తారు, నాకు ఎవరు జీతం ఇస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు? కాబట్టి ఈ లోకంలో మేము 8 గంటలు ప్రార్థన చేస్తే, 8 గంటలు పని చేస్తే జీతం ఇస్తారు. కాబట్టి నేను ఒక పని చేస్తా, నీ ద్రాక్ష తోటలో నేను పని చేస్తా, నాకు ఇప్పుడు ఈ వాక్యం చెప్పే పని ఏం లేదు కాబట్టి 8 గంటలు నీతో సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు, 8 గంటలు అని కూర్చున్నాడంట. నువ్వే నన్ను నా కుటుంబాన్ని పోషించని కూర్చున్నాడంట. అలా రోజుకి 8 గంటలు దేవుని యొక్క రాజ్యంలో 4 గోడల మధ్య ఉద్యోగం చేశాడంట. అది కూడా చేతి నిండా పనే. దేవుడు జీతం ఇస్తాడా ఇయ్యడా? పనివాడు జీతమునకు పాత్రుడు.
నేను ఎప్పుడు కూడా నా దగ్గర పనిచేసేవారు. హాస్పిటల్ ఉంది, తర్వాత పరిచయ మినిస్ట్రీ ఉంది, తర్వాత మేము చాలా పరిచర్లకు మేము కానుకలు ఇస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని నేను చాలా నమ్ముతాను. ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా జీతాలు 1వ తేదీ 31 కానీ 1 కానీ 2 కానీ అంతే, 3 రోజులు అయిపోతాయి. మొత్తం పేమెంట్స్ అన్నీ కూడా అయిపోతాయి. 2024 అంతా కూడా దేవుడు అలా సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పనివాడు జీతానికి పాత్రుడండి. ఆయన సన్నిధిలో గడిపితే ఆయన జీతం ఇస్తాడు. హల్లెలూయా. చేతి నిండా పని ఉండాలి. మన పనిలో మనం నిమగ్నమైనప్పుడు పర్ల జోలికి వెళ్తామా? మనము పర్ల గురించి పట్టించుకుంటే ఇది ఉంటుందా మనకు? కాబట్టి ఎప్పుడు పర్ల గురించి ఆలోచించుకుంటూ, వాళ్ళని విమర్శించుకుంటూ, వీళ్ళని విమర్శించుకుంటూ నేను అనుకుంటా, ఎంత టైం ఉందిరానైనా వీళ్ళకు అనుకుంటాను నేను. నాకు టైం దొరక్క నేను అల్లాడుతూ ఉంటాను. నాకు టైం సరిపోక, ఒక పక్క క్లినిక్ అంటాను, ఒక పక్క మార్నింగ్ సర్వీస్, ఒక పక్క నైట్ సర్వీస్, ఒక పక్క మళ్ళీ మీటింగ్స్, ఇంకో పక్క నేను సిద్ధపడేది ఉంటుంది. ఇవన్నీ కూడా అసలు టైం సరిపోకుండా ఉంటాయి. గ్లోరీ టు గాడ్. ఒక వ్యక్తి, ఒక కుటుంబము చెరలో ఉంటే నోటి నిండా నవ్వు ఉండడం అసాధ్యం. నోటి నిండా నవ్వు అని ఎందుకు చెప్తున్నానంటే, చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి వారే నవ్వగలరు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చెరలోనికి ఎందుకు వెళ్ళారు వీళ్ళంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, జ్ఞానం లేక నా ప్రజలు చెరపట్టబడి ఉన్నారు. జ్ఞానం లేక. ఒక వ్యక్తి చెరలో ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. ఒక కుటుంబము చెరలో ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. చెర అంటే ఏమండి, ఐరన్ బార్స్ వెనకలో ఉండడం అని కాదు, ఇనుప కంచెల వెనక ఉండడం అని కాదు. చెర అంటే నీకు నచ్చనటువంటి పరిస్థితి, బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి. జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా జైల్లో ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు. ఎక్కడన్నా సినిమాలో ఏమన్నా వింటామేమో, ఈ బయట కంటే జైల్లో ఉండడమే మేలు, బయట ఉంటే చంపేస్తారు, జైల్లో ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది, జైల్లో కూడా చంపుతారు. ఇప్పుడు అంత పైసమే పరమాత్మ. లోకమంతా డబ్బులదే, అంతే. డబ్బులు ఉంటే అన్నీ జరుగుతాయి. లోకం అది. నీవు బయటికి రావాలనుకున్నా బయటికి రావాలనే పరిస్థితి. అది చెర. అది పేదరికం కావచ్చు, అది రోగం కావచ్చు, అది ఒక దురదృష్టం కావచ్చు, బ్యాడ్ లక్ కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, మ్యాడ్నెస్ కావచ్చు, అప్పులు కావచ్చు, కరువు కావచ్చు. ఇది వద్దు, నాకు ఇది నుంచి నేను బయటికి రావాలి అని నువ్వు అనుకున్నా కూడా బయటికి రాలేని పరిస్థితిని చెర అంటాం. ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళారు. వీళ్ళు ఎంతకాలం ఉన్నారో తెలుసా? 70 ఏళ్ళు ఉన్నారు. 70 నిమిషాలు కాదు, 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు నమ్మదగిన దేవుడు గనుక 70 సంవత్సరాల తర్వాత వారిని ఆ బబులోను ప్రాంతం నుంచి యెరూషలేముకు తీసుకొని వస్తే, ఇక చూడండి, వారు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఇది కలయా నిజమా, కలయా నిజమా, కలయా నిజమా, కలయా నిజమా, కలయా నిజమా అంటూ కీర్తన రాశారనమాట. వారు పాడుతుంటే దేవుడు ఇది బాగుంది వ్రాయించని పరిశుద్ధాత్మతో వ్రాయించాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా చూద్దాం, 1వ వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. తెలుగులో అన్యజనులు అని ఉంది, ఇంగ్లీష్లో దేశాలు అని ఉంది. అంటే దేవుడు నీ జీవితంలో కానీ, నీ పరిచర్యలో కానీ, నీ కుటుంబంలో కానీ, ఎంత కుగ్రామమైనా కావచ్చు, ఎంత మారుమూల ప్రాంతమైనా కావచ్చు, ఎంత చిన్న సేవకునివైనా కావచ్చు, ఎంత చిన్న కుటుంబమైనా కావచ్చు, దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందంటే దేశాలు మాట్లాడుకుంటాయి నీ గురించి. ఇప్పుడు దేశాలు మాట్లాడుకోవడం చాలా సులభం, ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది కదా, సోషల్ మీడియా వచ్చింది కదా. దేవుడు చేసే కార్యాల గురించి ఏమండి దేశాలు మాట్లాడతాయంట. దేశాలు మాట్లాడితే ఏమంటారంట? యెహోవా వీరి కొరకు. మొన్న ఒక ఆయన ఎవరో పాట పాడాడు, కోయారే కోయి 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 అని, కోని కోయి కోని కోయి కానీ ఇంక అంతే సంగతి. అది అంతా మొత్తం అంతా అది వైరల్ అయిపోయింది. అట్లా ఆయన ఫేమస్ అయిపోయాడు అనమాట.
హేళనగా ఫేమస్ అయిపోయాడు, హేళనగా ఫేమస్ అయిపోయాడు. అంటే ఒక వారం, నాకు తెలిసి ఒక వారమో 2 వారాలు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ముట్టుకున్నా, ఎక్కడ యూట్యూబ్లో షార్ట్స్ పట్టుకున్నా కూడా కొయ్యారే కొయ్ కొయ్, కొయ్యారే కొయ్ 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 కొయ్, దానికి డీజే మళ్ళీ యాడిషన్లు. అది హేళనకు, ఎగతాళికి అది ఆస్పదం. కానీ అంటే దాన్ని పాజిటివ్ వేలో నేను చెప్తున్నాను. దేవుడు కార్యం చేస్తే నీ గురించి ప్రజలందరూ అలా మాట్లాడతారు, నీ ఊరంతా నీ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. ఈ కార్యాన్ని దేవుడు ఈరోజు నీతో ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఒకవేళ చెరలో నువ్వు ఉంటే ఆ చెరలోంచి నా దేవుడు నిన్ను ఈరోజు బయటికి తీసుకుని వచ్చి నీ నోటి నిండా నవ్వును దయచేసి ఊరంతా నీ గురించి మాట్లాడుకునేటట్లు చేయాలని దేవుడు ఈ ఒక్క వాక్కు నీ దగ్గరకు తీసుకుని వచ్చాడు. అందుకే దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి. హల్లెలూయా. నోటి నిండా నవ్వు అంటే ఊరిక లాఫింగ్ క్లబ్లో నవ్వే నవ్వు గురించి కాదండి. చెరలో నుంచి బయటకు వచ్చినప్పుడు వచ్చే నవ్వు. 70 సంవత్సరాలు అణచివేయబడ్డారు, అణచివేతకు గురయ్యారు. బానిసత్వపు జీవితం, హక్కులు లేని జీవితం, స్వేచ్ఛ లేని జీవితం, కష్టానికి తగిన ఫలం ఉండదు. అణచివేత 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 అణచివేత. ఒక్కసారి విడుదల వచ్చే లోపల వాక్యంలో వ్రాయబడింది కదా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులు అవుదురు. హల్లెలూయా. ఆ స్వేచ్ఛ వచ్చే లోపల ఇది కలయా నిజమా? బయట వాళ్ళు మేలండి, వాళ్ళు వాడుకుంటున్నారు కలయా నిజమా అని, వాళ్ళు మేలు. క్రైస్తవులు ఎప్పుడన్నా ఇటువంటి పాట విన్నారా? నిద్ర రావడం లేదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. చెడ్డ కళలు వస్తున్నాయి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. పాములు కనపడుతున్నాయి, చచ్చిపోయిన మా అమ్మ కనపడుతుంది, ప్రార్థన చేయండి. శవాలు కనిపిస్తున్నాయి, యాక్సిడెంట్స్ అన్నట్టు కనపడుతున్నాయి, ప్రార్థన చేయండి. నేను చచ్చిపోయినట్టు వచ్చింది, ప్రార్థన. ఇవి 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 క్రిస్టియన్స్లో దేవుడు లాస్ట్ డిసెంబర్లో చెప్పిన మాట ఏంటంటే, ఈ 2025లో నా మాటలు ఎవరు వింటున్నారో, ఎవరు వాటిని అంగీకరిస్తారో, ఎవరు వాటిని దేవుని నుంచి వచ్చినని గుర్తిస్తారో వారి జీవితాలు ఈ మాటలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. సంతోషముతో నిద్రలేని రాత్రులను నేను 2025లో ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇదే ఇక్కడ కలయా నిజమా? నిద్ర రాదు సంతోషంతో. నీ జీవితంలో ఎప్పుడైనా సంతోషంతో నిద్రపోకుండా రాత్రంతా మేలుకున్న సందర్భాలు ఉన్నాయా? అయితే అటువంటి కార్యాలను, అటువంటి రోజులను, అటువంటి సంఘటనలను దేవుడు నీ జీవితంలో చేసి నీ నోటి నిండా నవ్వు చేత దేవుడు నింపాలని కోరుకుంటున్నాడు. ఈ మాట చెబితే నేను ఈ సంవత్సరం కొరకు పాట తయారు చేశాను. జాయ్ఫుల్ స్లీప్లెస్ నైట్స్ అని, బహుగా పూచి ఉల్లసిస్తారని పాట రాశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు కావాలంటే వీక్షించండి. అది ప్రవచనం, అది నెరవేరుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆల్రెడీ చెప్పానో లేదో అప్పటికే చాలా సాక్ష్యాలు వచ్చాయి. 31వ తారీఖు నాకు రాత్రి ఉన్నట్లేదు, పగలు ఉన్నట్లే ఉంది. నాకు 31వ తారీఖు డిసెంబర్ 31 పగలు ఉన్నట్లే ఉంది. హల్లెలూయా. సంతోషంతో నిద్రలేని రాత్రులు. ఈ వాక్ వచ్చిన తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. రాత్రి 3 అయింది, మాట్లాడుతూనే ఉన్నాను. నిద్ర రావడంలా సంతోషంతో దేవుని సన్నిధిని బట్టి నిద్రపోనే రాత్రులు చాలా ఉన్నాయి నా జీవితంలో. మీకు తెలుసా, రాత్రి నేను 2 గంటలే పడుకున్నా. నన్ను చూస్తే ఎట్లా ఉంది? పొద్దున ఏమి తినలే, ఇప్పుడు ఏమి తినను. నేను ఉపవాసం ఉన్నాను చెప్పుకునేదానికి కాదు, మీకు ప్రోత్సహించేదానికి చెప్తున్నా. దేవుడు కార్యాలు చేస్తే ఎలా ఉంటుందని. 2 గంటలే పడుకున్నాను నేను. అంటే 2.5 గంటలు అంతే. 3కంతా మళ్ళీ లేసా, మళ్ళీ ప్రార్థనలో ఉన్నా. మళ్ళీ 5 నుంచి 6 వరకు మళ్ళీ మార్నింగ్ సర్వీస్, ఎర్లీ మార్నింగ్ సర్వీస్ పెందలకండి. మళ్ళీ ప్రయాణం 140 కిలోమీటర్ల ప్రయాణం. నో బ్రేక్ఫాస్ట్, నో టిఫిన్, అవసరం లేదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన, దేవుని మాట ద్వారా నా కడుపును నింపుకోవడం కూడా నేను అలవాటు చేసుకున్నా. హల్లెలూయా. చాలా రాత్రి అనంతపురంలో ప్రసంగం చేసి వస్తాను.
ఆ అభిషేకానికి తట్టుకోలేక, ఆ సన్నిధికి తట్టుకోలేక నిద్ర రాదు. రాత్రి పూట నిద్ర రాదు. బాధతో కాదు, దుఃఖంతో కాదు, ఆ సన్నిధి నిద్ర రాదు. ఇది కలయా నిజమా అనే కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు చెరలో ఉన్నావో దేవునికి అప్రస్తుతం అది. బట్ వాక్ వచ్చింది, నిన్ను చెరలోంచి బయటకు రప్పిస్తాడు. ఏ పరిస్థితి అయితే నీకు ఇబ్బందికరంగా ఉందో, ఏ పరిస్థితి అయితే నీకు నిద్ర లేకుండా చేస్తుందో, అదే పరిస్థితిని సంతోషంతో నిద్రపోకుండా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత, దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత, దేవుడు ఆ విడుదలను ఇచ్చిన తర్వాత, దేవుడు ఆ స్వస్థతని ఇచ్చిన తర్వాత, దేవుడు ఆ ధనాన్ని నీ దగ్గర రప్పించిన తర్వాత, దేవుడు ఇరుక్కుని పోయినటువంటి నీ డబ్బును నీ ఒడిలో వేయించిన తర్వాత, ఇది కలయా నిజమా? ఇది కలయా నిజమా? ఇది కలయా నిజమా? కలయా నిజమా? బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగాయి అంటే అవి మరలా జరుగుతాయన్న దానికి సాదృశ్యం దేవుడు వ్రాయించాడు. If God has written anything in His word, He will do it again. He will do it again. 5 నిమిషాలు ముగిస్తా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చెరలో నుండి బయటకు వస్తేనే సంతోషంగా ఉండగలమండి. ఎందుకు క్రైస్తవుల ముఖంలో చిరునవ్వు లేదు? ఏదో ఒక చెర, ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు, ఏదో ఒక లోపము, ఏదో ఒక ఇబ్బంది. చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటేమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. హల్లెలూయా. అందరు చెప్పండి, నోటి నిండా నవ్వు, ఒంటి నిండా ఆరోగ్యం, జోబు నిండా డబ్బు, చేతి నిండా పని, ఇంటి నిండా నెమ్మది. ఇది ఆర్డిజే మినిస్ట్రీస్ యొక్క గురి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఇది జరగాలని నేను బోధిస్తున్నా, నేను పరిచయం చేస్తున్నా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు పోయారంట వీరి చెరలోనికి? మన భాషలో చెప్పాలంటే తినింది అరక్క, తినింది అరక్క. మీకు ఒక లిస్టు చదివేసి నేను ముగిస్తాను. అంటే ఎందుకు పోయారు చెరలోనికి దేవుడు రాయించాడు. ఈ 120వ కీర్తనకు ఎక్కడ లింక్ ఉంది అంటే మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం. ఈ వాక్యాలు చదివితే మీకే కోపం వస్తుంది. ఈ వాక్యాలు చదివితే నాకు తెలిసి మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది ఈ వాక్యాలు చదివితే. ఇశ్రాయేలీయుల మీద ఎందుకు 70 ఏళ్ళు వీళ్ళని దేవుడు పంపించేశాడు. రేపు పోంటారా, మట్సంగా పోంటారా, మీరు పనికిరారు, మీరు ఇక్కడే మీరు పనికిరారు అని మట్సంగా ఒకటే దెబ్బకు 70 ఏళ్ళు ఒకటే భయంకరమైన శిక్ష వేసేసాడు, పనిష్మెంట్. 70 ఏళ్ళు పంపించేశాడు. ఎందుకు అంత ఏమండి డిసిప్లినరీ యాక్షన్ దేవుడు తీసుకున్నాడో ఒక జస్ట్ లిస్ట్ ఉంది, ఇది చదివి నేను ముగిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెరగబోయారో తెలుసుకోవాలి కదా. కాబట్టి మనము చెరలోకి పోకూడదు. ఏమండి ఆ చెరలో ఉన్నా కూడా బయటకు వచ్చేసేయాలి. బయటకు వచ్చిన తర్వాత మరెన్నడూ కూడా చెరలోకి వెళ్ళకూడదు. వింటున్నారా? చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరెన్నడూ కూడా చెరలోనికి వెళ్ళకూడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 36వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను. మీరు టిక్ వేసుకోవచ్చు, రౌండప్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాగా చదవండి. తర్వాత స్టడీ చేయండి. స్టడీ చేస్తే కోపం తప్ప ఏం రాదు మీకు. మనసు పెట్టి చదివితే కోపం తప్ప ఏం రాదు. ఇన్వాల్వ్ కావాలండి బైబిల్ చదవడము. బైబిల్ చదవకపోతే దేవుడు బత్తం తీసుకొని కొడతాడేమో, అట్లా కాదు చదవాల్సింది బైబిల్. ఇన్వాల్వ్ అయ్యి చదవాలి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడుచుచు. ఏం చేశాడు? ఎవరి దృష్టికి? మన దృష్టికి అంతా మనం బాగుంటాం. మన దృష్టికి విల్ బి పక్క. పౌలు గారి అన్నాడు, నాలో నాకు ఏ లోపం కనపడదు అన్నాడు. అందుకే అప్పుడప్పుడు బల్ల దగ్గర పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నన్ను విమర్శించు
అని కూర్చోవాలి దేవుని యొక్క సన్నిధిలో. ఆయన దృష్టికి, మన దృష్టికి కాదు, మనుషుల దృష్టి కాదు, ఆయన దృష్టికి చెడు నడత నడిచాడు. తర్వాత ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట, ఈ ఒక్క మాట దగ్గర నేను వారం రోజులు బోధిస్తా, రోజు 2-3 గంటలు. ఈ ఒక్క మాట దగ్గరే ఇప్పుడు మొదలుపెట్టానో బోధిస్తా. ఈ ఒక్క మాట దగ్గరే ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట అంటున్నానని మీరేమనుకోద్దు. మీరు నిజంగా బాగుపడాలనుకుంటున్నారా? మీ పైన దేవుని చేత నియమించబడిన దైవజనుని గౌరవించండి. నాకు రాజేంద్ర ఏం చెప్పలే, సార్ ఇట్లా చెప్పు సార్ అని నాకేం చెప్పలే. ఈ వాక్యం చెప్పింది. దేవుని చేత నియమించబడిన ప్రవక్త ఎవరు? ఇర్మియా. చిన్నప్పుడే ప్రత్యేకించుకున్నాడు దేవుడు. ఆ రాజు పైన, రాజుకు, రాజ్యానికి దీవెనకరంగా దేవుని చేత ఇర్మియా నియమించబడితే, దేవుని చేత నియమించబడ్డాడన్నటువంటి స్పృహ లేక, బుద్ధి లేక, జ్ఞానం లేక ఇర్మియా మాట వినలేదంట. మీకు ఒక విషయం తెలుసా? చాలా దీవెనలు, బాగా వినండి, ఇవి పెద్దగా బయట ఎక్కడ వినపడవు. మీకు సంఘ కాపులు తెలిసినా కూడా చెప్పుకోలేరు. ఏమనుకుంటారు? ఎందుకు వచ్చినా కూడా లేబ్బా అనుకుంటారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్, చాలా దీవెనలు, నీవు పొందుకునే చాలా దీవెనలు ఎక్కడ ఉంటాయంటే మీ సేవకుని నోట్లో ఉంటాయి. మీ దీవెనలు, మీ పిల్లల దీవెనలు లైవ్ ద్వారా వీక్షించేవారు, మీ సంఘాల్లో మీ సంఘ కాపరి, దేవుని చేత మీ పైన నియమించబడినటువంటి సంఘ కాపరి నోటిలోనే మీ జాతకం అంతా ఉంటుంది. దేవుడు సేవకుని ఎందుకు పెట్టాడంటే సేవకుని ద్వారా మిమ్మల్ని దీవిస్తాడు. ఆడ కట్ చేసుకున్నాడు అనుకోండి, ఎత్తిపోతల బతకాలే. ఇంకా రైలు బ్రేక్ వేసిన తర్వాత వెంటనే ఏం ఆగదు, స్లోగా వెళ్ళి తర్వాత ఆగిపోతుంది. దేవుని చేత నియమించబడిన దైవజనుని గుర్తించి ఆయన మాట వినాలి. మనోడు నేను రాజును, నువ్వేంది నాకు చెప్పేది? పొగరు. 21 రోజులకే రాజు అయ్యాడు కదా, 21 సంవత్సరాలకే. యంగ్ బ్లడ్, హార్మోనల్ డిఫెక్ట్ అనమాట, అది హార్మోనల్ ప్రాబ్లం, పొగరు. దేవుని చేత నియమించబడిన ప్రవక్త ఇర్మియాను మాట వినక, తనను తాను తగ్గించుకొనక, ఏమండి దేవుడు ఏమంటాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు. మనోడు తగ్గించుకోలేదంటే ఏం చేసుకున్నాడు? నేను వాణ్ణి వీణ్ణి నేనుంటో తెలుసా, రాజును, నేను కింగును అన్నాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట. ఆయన నియమించిన ప్రవక్తని ఇర్మియా మాట వినలేదంట. తన్ను తాను తగ్గించుకొనకై ఉండెను. సాల్దా, సరిపోదా అంటే 13వ వచనం, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసిన, అంటే అధికారుల మీదకి తిరగబడ్డాడు. అధికారుల మీదకి తిరగబడ్డాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బాప్తిసం ఇచ్చే యోహానుకు ఎవరు చెప్పారు పోయి హేరోతో పెట్టుకోమని? హేరోతో పోయి పెట్టుకోమని ఏమని? యేసుప్రభు కంటే పరిశుద్ధుడా బాప్తిసం ఇచ్చే యోహాను? ఏమన్నా యేసుప్రభు పోయి అడిగిండొచ్చు కదా హేరోదును, ఏమయ్యా నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నీకేం పని అని యేసుప్రభు అడిగిండొచ్చు కదా. ఎందుకు యేసుప్రభు వెళ్ళలేదు? హేరోదుతో ఎందుకు పెట్టుకోలేదు? బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు పెట్టుకున్నాడు? పెట్టుకొని ఏమైపోయాడు? తన జీవితమే ముగిసిపోయింది. ఒక రాంగ్ డెసిషన్. అది ఎందుకు పొరపాటు అని నేను చెప్తానంటే, చెరసాలోనికి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు మీదనే అనుమానం పుట్టింది మనోడికి. ఈయనే కాదు పోయి కనుక్కొని రప్పన్నాడు అంటే విశ్వాసం వచ్చి జారిపోయాడు. హతసాక్షి ఏం కాలేదు, తప్పిదం వల్ల జరిగింది.
హతసాక్షి కాలేదు, తప్పిదం వల్ల జరిగింది. మిస్టేక్, ఇట్ వాజ్ ఎ మిస్టేక్. దేవుని చేత నియమించబడినటువంటి అధికారులతో పెట్టుకోకూడదు. మనోడు తిరుగుబాటు చేశాడు. అతడు తర్వాత ఏంటి మన ఇళ్ళలో ఎప్పుడు వినపడుతుంటుంది, మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును రోజు రోజుకు కఠినపరుచుకున్నాడు. రోజు రోజుకు మొండిగా తయారాడంట మనోడు. రోజు రోజుకు రాజు, యదా రాజు తదా ప్రజలు. రాజు ద్వారానే దీవెనలండి, రాజు ద్వారానే దీవెన రావాలి. తన మనసును కఠినపరుచుకున్నాడంట. అదియుగాక అంటే ఇంకా సరిపోలేదన్నమాట. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును, ఇది ఏం పోయే కాలం అండి వాళ్ళకు, జీవము గల దేవుణ్ణి కనుక్కొని ఆయన ద్వారా అన్ని మేలులు పొందుకొని రాళ్ళు రప్పన ముందు తెచ్చిపెట్టుకొని అది మందిరంలోనికి తెచ్చి ఏదో సపరేట్గా ఏమైనా కట్టుకున్న పోయిన ఏమని అనుకోవచ్చు, కానీ మందిరంలోకి తీసుకుని వచ్చి మందిరాన్ని అపవిత్రపరిచాడంట. 15వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. మేము ప్రతి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 గంటల వరకు పెందల కడనే, సూర్యుని కంటే ముందు లేస్తాం మేము. మంచమును జయించలేని వాడు లోకాన్ని జయించలేడు. మంచాన్ని జయించిన వాడే లోకాన్ని జయించగలడం. హల్లెలూయా చెప్పరే. ఎంతగా లేసారు ఈరోజు పొద్దున? ఒకసారి నేను అడిగా, చర్చ్లో స్పెషల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు వర్ష పెట్టి టైం ఉండలేండి, ఇప్పుడు టైం లేదు కదా, టైం ఉంటే కనుక అందరిని అడిగిందును. పాస్టర్ని కదా, కొంచెం ఎట్లయినా కూడా పాస్టరల్ కేర్ అవసరం. మీరు ఎంతగా లేసారో కూడా తెలుసుకోవాలి కదా. మేము ఎంతగా లేస్తారో అక్కడే ఉంది కీ, అంతా అక్కడే ఉంది. కీ అంతా ఎక్కడుందో తెలుసా? మీరు ఎంతగా నిద్ర లేస్తారో అక్కడే ఉంది కీ అంతా. నేను అలా అడుగుతుంటే ఒక యవనస్తుడు అన్నాడు, అది 10:30 టైము, 10:30 అప్పుడు అడుగుతున్నాను, ఎంతగా లేసావు అంటే 10 గంటలకు లేసాను అన్నాడు. పొద్దున్న 10 గంటలకు లేసాడంట. లేచి ముఖం కడుక్కున్నాడు లేదో పరిగెత్తుకుంటూ వచ్చాడు చర్చికి. సూర్యుని కంటే ముందే మనం లేగాలి. దేవుడు పెందల కడనే, పెందల సూర్యుడు వచ్చిన తర్వాత కదా, పెందల కడనే లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. చెరలోకి ఎందుకంటే ఎందుకు పోయారు? 70 ఏళ్ళు చెరసాలోకి ఎందుకు వెళ్ళారంటే ఎందుకు? 70 సంవత్సరాలు ఎందుకు బానిసలుగా బ్రతికారు? హీనమైన హేయమైన జీవితాన్ని ఎందుకు జీవించారంటే వీటి వలన. కాబట్టి మనం ఒకవేళ చెరలో ఉన్నప్పుడు, ఒకవేళ మనం కూడా చెరలో ఉంటే వీటిలో ఏమైనా ఉన్నాయో కొంచెం మనం కూడా పరీక్షించుకొని, ఏవైనా ఉంటే వాటిని టిక్కులు కొట్టుకొని, ప్రభువా దీన్ని ఈరోజు నేను తీసేస్తున్నానయ్యా, ఈరోజు దీని నుంచి నేను విడుదల పొందుకుంటానయ్యా, నేను తన ఈ పొరపాటు చేయనయ్యా, నేను ఈ తప్పిదము చేయనయ్యా, ఖచ్చితంగా నీ యందు భయభక్తులు కలిగి నీతో కలిసి నేను నడుస్తానయ్యా, నీతో నేను సహవాసం చేస్తానయ్యా, పెందల కడనే నేను లేస్తానయ్యా, నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా, మందిరాన్ని ప్రేమిస్తానయ్యా, దైవజనుని గౌరవిస్తానయ్యా, దైవజనుని మాట నేను వింటానయ్యా, మనసును కఠినపరచుకోనయ్యా, ఒక గద్దింపు వస్తే నన్ను నేను తగ్గించుకుంటానయ్యా, నన్ను నేను తగ్గించుకుంటాను. ఇవన్నీ తీసుకొని సిద్కియా చేసిన దానికి అన్నీ రివర్స్ చేయాలి మనం. హల్లెలూయా. ఊరిక హోం భీం పట్ అంటే పోదు. చెరసాల నుంచి బయటకు రావాలంటే టచ్ అంటే పోదు, పడతారు కింద. నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది పన్నారు లేచినారు, మళ్ళీ పడుతూనే ఉన్నారు. వాక్యం నేర్చుకుంటేనే మళ్ళీ ఎప్పుడు పడవను. హల్లెలూయా. పడ్డం అది కాదు, దేవుని శక్తి అండి, దేవుని శక్తి. బాగా మీరు ఉపవాసం ఉండి భాషలో బాగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి బాగా 2-3 రోజులు బాగా ప్రార్థన చేయండి, మీరు ముట్టుకున్నా పడిపోతారు అవతల వాళ్ళు. సింపుల్ అది.
నాకైనా పనిచేస్తుంది, ఎవరికైనా పనిచేస్తుంది. కానీ ఇది మారాలి, ఇది మారాలి. నోటి నిండా నవ్వు ఉండాలంటే ఇవి పోవాలి. ఈ దరిద్రం పోవాలి, దరిద్రపు అలవాట్లు పోవాలి, మొండితనం పోవాలి, కఠినత్వం పోవాలి, ఎగతాళి చేయడం పోవాలి. కొంతమందికి సరదా ఎగతాళి, ఇద్దరు కూర్చున్నట్టు ఒకరు పట్టుకొని ఎగతాళి చేసుకుంటూ కూర్చుంటారు. కానీ పాట లేదు. చేతి నిండా పనుందనుకోండి, చేతి నిండా పనుందనుకోండి, ధన్యకరమైనటువంటి జీవితం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చేశారు కనుక దేవుడు చూశాడు 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 వీళ్ళు బాగా బెండకాయలాగా ముదిరిపోయారు. వీళ్ళకు మామూలుగా అలా చేయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, చేయొద్దు నాన్న అని గోము చేస్తే వినే స్థాయి దాటిపోయారు. వీళ్ళకు ఇక లాభం లేదు వీళ్ళకు అని చెప్పి 70 సంవత్సరాలు వీళ్ళకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చేశాడు. నేర్చుకోండి ఇప్పుడు అని. 70 సంవత్సరాల నుంచి దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా. 70 సంవత్సరాన్ని వీళ్ళకు లేదు ఆ జ్ఞానం. దానియేలుకు వచ్చింది జ్ఞానం. దానియేలు బైబిల్ చదువుతుంటే దానియేలుకు 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇర్మియా చెప్పిన ప్రకారం 70 సంవత్సరాలు అయిపోయింది కదా అని ఉపవాసం ఉండి మొరపెట్టి, నా పాపను ఒప్పుకుంటున్నా, నా జనుల పాపను ఒప్పుకున్నా, క్షమించి ప్రభు అలా 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 ప్రార్థన చేస్తే దేవుడు కోరేషు అనే రాజును ప్రేరేపించి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మీ దేవుడు చెప్పాడు, నాకు పరలోకమున్న దేవుడు చెప్పాడు, మీ ఊరికి మీరు వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళండి, మీకు మందిరాన్ని కూడా నేనే కట్టిస్తాను, వెళ్ళండి అని చెప్పి పంపించాడు. 70 సంవత్సరాల తర్వాత చెర నుంచి వారు బయటకు వస్తే అప్పుడు వారందరూ కూడా ఇది కలయా నిజమా, కలయా నిజమా, కలయా నిజమా అనుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో కూడా ఇటువంటి కార్యాలు దేవుడు ఎప్పుడో కాదు, ఈరోజే చేయగలడు. ఈరోజే చేయగలడు. ఈరోజే నోటి నిండా నవ్వును దేవుడు నీకు నింపగలడు. ఈరోజు సాయంకాలం వాక్యం చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ ప్రే ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. సాయంకాలం అయిపోయిన తర్వాత మెసేజ్ వర్తమానం తర్వాత ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఆగిపోవాలి. ఈ దరిద్రం శనిద్రం అంతా ఆగిపోవాలి. తెగులు ఆగిపోవాలి. పాత నిబంధన కాలంలో తెగులు వ్యాపిస్తూ ఉండేది, కానీ యాజకులు చేసిన కొన్ని కార్యాల మూలంగా తెగులు ఆగిపోయిందంట. హల్లెలూయా. రోగం ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇంక ఎన్నికెళ్ళాలన్నీ సమస్యలన్నీ ఇంకా ఎన్నికెళ్ళిపోవాలి అంతే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజే ఆ ఆనందం సంతోషం కలగాలి. ఈరోజే నోటి నిండా నవ్వు నీకు కలగాలి. ఈరోజే నీకు విడుదల కలగాలి. విడుదల రాత్రి నేను అనౌన్స్ చేస్తున్నాను నేను. హల్లెలూయా. విడుదల రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ప్రతి కాడిని విరిచివేస్తుంది. అభిషేకం ప్రతి కాడిని విరిచివేస్తుంది. అయితే నీవు విడుదల పొందిన తర్వాత మరలా వీటిలో చిక్కుకొనకూడదు. అందుకే వీటిని చెప్పాను. ఫైనల్గా మన జీవన విధానం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి, పొందుకున్న దీవెనను నిలబెట్టుకోవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నోటి నిండా నవ్వు, ఒంటి నిండా ఆరోగ్యం. హల్లెలూయా. జోబు నిండా డబ్బు, చేతి నిండా పని, ఇంటి నిండా నెమ్మది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ. ఇదే పరలోకం. భూమి మీద పరలోకాన్ని మనము అనుభవించగలము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సో మీ యొక్క ఆత్మీయ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు నేను రాసినటువంటి కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చాను. అవి మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి నేను కోరుకుంటున్నాను, మీకు చదువు రాకుండా ఒకవేళ మీ పిల్లలు చదువు వస్తే మీ పిల్లలకు నేర్పించండి. వీలైతే బ్రదర్ పీటర్ గారు ఉన్నారు, సో వారు 2 మాటలు చెప్పండి బ్రదర్. జస్ట్ 2 words అబౌట్ ద బుక్. 2 మాటలు జస్ట్.
రండి ప్లీజ్. నేను డాక్టర్నండి. నా ఒక్కరోజు ఆదాయం నాకు నెలంతా గడుస్తుంది. డబ్బుల కోసం నేను పుస్తకాలు అమ్మేదానికి రాలేదు, దాని గురించి చెప్పేదానికి రాలేదు. సో దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ బుక్స్. చాలా శక్తివంతమైనటువంటి పుస్తకాలు అవి. ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తూ ఉన్నాయి. సో మీ జీవితంలో కూడా మార్చడానికి శక్తి కలిగినవి. సో చిన్న జస్ట్ ఒక 1 or 2 minutes ఆ బ్రదర్ చెప్తారు, అంటే మీకు తెలుస్తుంది అనమాట. సో దయచేసి వాటిని తీసుకొని మీ పిల్లలు మీరు చదివినప్పుడు ఖచ్చితంగా మీరు దీవించబడతారని తెలియజేస్తూ ఈ యొక్క మార్నింగ్ సెషన్ ముగిస్తున్నాను. సో రాత్రి సమయం మీకు తెలిసినవన్నీ తీసుకొని రండి. రోగాలతో ఉన్న, దయ్యాలతో పీడించబడుతున్న, శాపం క్రింద ఉన్న, వ్యసనాలతో ఉన్న ఎవరినైనా పిలుచుకొని రండి. నా పని ప్రార్థన చేయడం, దేవుని పని విడిపించడం. నేను కాదు విడిపించేది, స్వస్థపరిచేది నేను కాదు, గర్భాలు తెరిచేది నేను కాదు, నా దేవుడు. నేను ప్రార్థన చేస్తా, దేవుడు విని కార్యం చేస్తాడు. ఆశతో రండి, మీరు రండి, మీకు తెలిసినవన్నీ పిలుచుకొని రండి. యెహోవా గొప్ప కార్యం చేశాడని మీ గురించి మీ వీధిలో ఉన్న వారందరూ కూడా మాట్లాడుకునేటట్లు దేవుడు 126వ కీర్తనను మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.